చాలా మంది ఏమనుకుంటారు, నేను జస్ట్ ఫ్యాన్ కదా, ఫస్ట్ షో చూస్తాను అంతే, ఆ సినిమాలు చూస్తాను అంతే, అంటే ఒక సింపుల్ ఫ్యాన్ కదా, నా లైఫ్ మీద అంత ఇంపాక్ట్ ఏముంటది అంటే మనం ఎక్స్ట్రీమ్ లెవెల్ లో మాట్లాడుకుంటున్నాం కదా అనుకుంటారు. కానీ ఉంటదండి ఖచ్చితంగా. ఆ హీరో ఎలా ఉండాలో నేను అలా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఒక డ్రాస్టిక్ ఒక చెత్త విషయం ఏంటి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఆన్ అండ్ ఆఫ్ కెమెరా హీరో ఎలా ఉంటాడో అలాగే ఉండాలనుకుంటాడు. ఆ సెలబ్రిటీ లాగా నేను ఉండాలి, ఇప్పుడు ఆ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ అయిపోవాలి. హలో గ్రాక్. సో మన భారతదేశంలో పర్టికులర్ గా ఈ సెలబ్రిటీ కల్చర్ అంటే సెలబ్రిటీ పట్ల పిచ్చి ప్రేమ డెవలప్ చేసేసుకోవడము, ఫ్యానిటిసిజం డెవలప్ చేసేసుకోవడము, ఇది చాలా కామన్ అయిపోయింది. సెలబ్రిటీల పట్ల అభిమానం తరచూ ఆరాధన రూపంలో కనిపిస్తుంది, ముఖ్యంగా యువతలో. ఇంట్లో బాధ్యతలను, రెస్పాన్సిబిలిటీస్ ని ఫుల్ఫిల్ చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, ఆ సింపుల్ ప్రెషర్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఉండే ఒక ఐడియల్ పర్సన్ ఫాదర్ ఇంట్లోనే ఉంటారు. ఫాదర్ ని పట్టించుకోడు, కానీ హీరో సినిమా ఫస్ట్ డే అర్ధరాత్రి 2ంటికి 3,000 టికెట్ పెట్టి మరీ చూస్తాడు. అనిది గారు, మీరు అవాక్కైపోయే దిమ్మ తిరిగిపోయే పాయింట్ ఏంటంటే, కొన్ని రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది. షేక్ మొహమ్మద్ అన్సారీ అనేటువంటి వ్యక్తి షారుఖ్ ఖాన్ ఇంటికి వెళ్ళిపోయాడు. దాదాపు ఎక్కడి నుంచి, జార్ఖండ్ నుంచి ముంబై. మన్నత్ అంటే షారుఖ్ ఖాన్ ఫేమస్ హౌస్, అది మనందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ అక్కడ 3 months 95 days వెయిట్ చేశాడు, ఓన్లీ ఒక ఫోటో కోసం. బయట ఒక ఫోటో కోసం. వర్షం పడుతుంది, ఇంకా ఇంట్లో పనులన్నీ మానేసుకొని ఫ్యామిలీని వదిలేసుకొని అదే పని కింద కూర్చున్నాడు, ఒక ప్లకార్డ్ పట్టుకొని. ఎవ్రీడే క్యాలిక్యులేట్ చేస్తాను, 30th day 40th day అలా 95 days అక్కడ ప్లకార్డ్ పట్టుకొని నించున్న తర్వాత, ప్లకార్డ్ లో ఏముంది, అదే డేస్ ఐ వాంట్ టు మీట్ షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ తో ఒక ఫోటో కావాలి. కింద మళ్ళీ ఏంటంటే డేస్ రోలింగ్, 40 days అయినాయి, 50 days అయినాయి. అలా 95 days అయిన తర్వాత సోషల్ మీడియాలో అది వైరల్ అయిన తర్వాత, ఆ యాక్టర్ నా నేమ్ కి డామేజ్ అవుతుందేమో కంగారు పడి పిలిచి ఒక ఫోటో ఇచ్చేసి పంపించి, ఫస్ట్ డే యాక్టర్ వచ్చి ఫోటో ఇచ్చేస్తే ఇంకో 100 మంది తయారవుతారు కదా. ఇంకో 100 మంది తయారవుతారు. ఆయన పని డిస్టర్బెన్స్ ఇది. ఇంకొకటి ఏంటంటే, దీనికి అంటే పరాకాష్ట, ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి సైకిల్ తొక్కుకుంటూ ఆల్మోస్ట్ జార్ఖండ్ వెళ్ళాడు. 1200 kilometers సైకిల్ తొక్కుకుంటూ జార్ఖండ్ వెళ్లి ధోని ఇంటి ముందు టెంట్ వేసుకుని పడుకుంటున్నాడు. పొద్దున్న రాత్రి ఇంకా ఏమీ తేడా లేదు, నిద్రాహారాలు తేడా లేదు. ఇది ఇంకా పరాకాష్ఠను ఎందుకు చెప్పానంటే, అతనైతే, ఈయన పేరు కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి. ఈయనైతే ఏంటంటే, ధోని అలా వెళ్తుంటే నాకు కనిపిస్తే చాలు, అతనైతే ఫోటో కావాలని అనుకున్నాడు. ఇతనికి ఫోటో కూడా అవసరం లేదంట, ధోని అలా వెళ్తుంటే నాకు కనిపిస్తే. ట్రూ లవ్ స్టోరీ. అంత సహనం వాళ్ళు నిజంగా వాళ్ళ లైఫ్ అంబిషన్స్ కోసం పెడితే ఏమొద్దంటారు? వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అయిపోతారు. వాళ్ళు ఎవరి గురించి అయితే వెయిట్ చేస్తున్నారో అంత గొప్ప దాటేస్తారు, వీళ్ళు కూడా అంత గొప్ప పర్సనాలిటీస్ అయిపోతారు. సో ఓవరాల్ గా ఈ 2 incidents చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఈ రోజు మనం మాట్లాడేది యాక్చువల్ గా ఆ టాపిక్ గురించి. ఒక టైప్ ఆఫ్ ఫెనటిక్ ఇజం అనేది బాగా ఎక్కువైపోయింది. ఎలాగైతే ఎథయిజం ఉందో, పాంథయిజం ఉందో, నక్సలిజం ఉందో, అలాగే ఈ ఫ్యానిజం అనేది బాగా పెరిగిపోతుంది. దీనివల్ల మనం ఇప్పుడు, మీరు అసలు ఇది ఎందుకు చూడాలి, మా డిస్కషన్ మీరు చూడడానికి రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఎండ్ ఆఫ్ ది డే మన కంట్రీ గ్రోత్ లో ఉంటే మనము గ్రోత్ లో ఉంటాం. మన కంట్రీ గ్రోత్ లో ఉండాలి అంటే రాళ్ళు రప్పలు కాదు కదా, ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ గ్రో అవ్వాలి, ఇక్కడ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ గ్రో అవ్వాలి. ఈ టైప్ ఆఫ్ అలైన్మెంట్ ఉంటే, ఇలాంటి పిచ్చి అలైన్మెంట్ లో వాళ్ళు ఉంటే కంట్రీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది? కంట్రీ ఒకటి యాక్చువల్ గా ఇండివిజువల్ గ్రోత్. ఇప్పుడు నేను గనక ఒక పిచ్చోడ్లాగా ఒక సెలబ్రిటీ వెనకాల పడిపోతే నా పర్సనల్ గ్రోత్ ఏమవుతుంది అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కదా. ఎగ్జాక్ట్లీ. ఇండివిజువల్ పర్సనల్ లెవెల్, సోషల్ లెవెల్లో కాకుండా పర్సనల్ లెవెల్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్యానిజం చెప్పాలంటే దానికి రీజన్స్ ఏంటో ఒకసారి చూడాలి. ఎందుకు అంటే, ఒక ఎక్స్ పర్సన్ అంత పిచ్చోడైపోయి తన సెలబ్రిటీ వెనకాల 95 days తన అలా బయట ఎండలో కూర్చొని ఉండడం అంటే అది అసలు ఊహించలేనిది. ఇంకా రైట్స్ కోసం పోరాటం చేస్తారు చూడండి, హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళు కూడా అలా కూర్చోరేమో. అది ఎందుకు అంత పిచ్చి వచ్చేస్తుంది అనేది. అది కాకుండా కొన్ని ఇన్సిడెంట్స్, ఈవెన్ డెత్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. ఆ మధ్య ఎస్డి KGF అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఒక ఫ్యాన్ ఏం చేశాడంటే, లారీ మీదకి ఎక్కి డాన్స్ చేస్తూ కింద బై మిస్టేక్ జారి పడిపోయి చచ్చిపోయాడు. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిపోయి హాస్పిటలైజ్ అయ్యి ఆ తర్వాత ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్. ఇది ఇప్పుడు చెప్పింది యాక్సిడెంట్. ఇంకొక వేరే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే, చెన్నైలో ఒక రోహిత్ శర్మ, ఒక విరాట్ కోహ్లీ ఫ్యాను
మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట పెరిగి ఆల్మోస్ట్ కొట్టుకొని ఆ తర్వాత చివరికి వీళ్ళిద్దరూ చంపేసుకున్నారు, వీళ్ళిద్దరూ చచ్చిపోయారు. ఇది బాగా వైరల్ అయింది న్యూస్. అసలు జీవితంలో వాళ్ళు ఇప్పటి వరకు ఒక కలవని వ్యక్తి గురించి, వాళ్ళ గురించి ఏ ఫేవర్ చేయని వ్యక్తి గురించి, వీళ్ళ అప్బ్రింగింగ్ గురించి ఏ విధంగానూ సపోర్ట్ ఇవ్వని ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవడమే పెద్ద విషయం, అవును, వాగ్వాదం పెట్టడం ఇంకా పెద్ద విషయం. అలాగేంటిది చంపేసుకోవడం ఏంటి? యంగ్స్టర్స్ లైఫ్ లేకుండా అయిపోయింది. ఇంకా వాళ్ళ లైఫ్ పక్కన పెట్టండి, వాళ్ళ వెనకాల అక్కడ దాకా చాలా హోప్స్ చాలా ఉంటాయి, అవన్నీ వీళ్ళు నీరు ఖర్చేశారు. అదే ఈ ఇన్సిడెంట్స్ చెప్పుకుంటే చాలా ఉన్నాయి, బట్ వాట్ ఈస్ ద రీజన్ అంటే రూట్ కాజ్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూస్తే మంచిది కదా. ఎగ్జాక్ట్లీ, రూట్ కాజ్ మనం వైట్ బోర్డ్ మీద చూద్దాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యానిజం, ఒక సెలబ్రిటీని చూసి అంత పిచ్చోడుగా అయిపోవడము, దానికి రూట్ కాజ్ ఏమై ఉంటుంది? నేనైతే మొట్టమొదటిగా రూట్ కాజ్ ఏమై ఉంటుందని నేను భావిస్తున్నానంటే లక్ష్య రహితం. దీన్ని సింపుల్ గా టెర్మినాలజీలో ఎక్స్ప్లెయిన్ ఎలా చేయగలము అంటే, జీవితంలో వాడు ఏది సాధించలేని వాడు ఎవరో సాధిస్తే వాడు మావాడు, మా కాస్ట్ కి సంబంధించిన వాడు, మా హీరో, లేకపోతే నా ఫేవరెట్ క్రికెటర్ అని వీడు సాధించలేనిది వాళ్ళు సాధించింది వాళ్ళలో చూసుకుని వీడు మురిసిపోతుంటాడు. సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక హీరో సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తే వీడు చాలా గొప్పగా స్టాటస్ పెడతాడు. వీడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడంటే ఆ 1000 కోట్లు 10 కోట్లు వీడు బ్యాంక్ అకౌంట్ లో ఏదో పడినట్టు, లేదు ఇతనే సాధించేస్తాను అన్నట్లు, ఇతనే సాధించేశాను. చాలా మంది ఆర్గ్యూ చేస్తాడు చాలా మందితో, మీ హీరోకి 100 కోట్ల సినిమా ఉందా, మా హీరోకి 1000 కోట్ల సినిమా ఉంది, మీ ఓడు ఒక 10 సెంచరీలైనా చేశాడా, మా ఓడు ఒక 50 సెంచరీలు చేశాడు. ఈవెన్ ఇంకా మైన్యూట్ డీటెయిల్ గానీ మనం చూస్తే, మా వాడు 110 మీటర్ 6 కొట్టాడు, మీ వాడు ఎప్పుడు 4లే కొడుతుంటాడు, మీ వాడికి 6లు కొట్టడమే రాదు, ఎప్పుడు పరిగెడుతుంటాడు గ్రౌండ్ లో ఇటు. బేసిక్ గా చూసుకుంటే నా జీవితంలో ఒక పర్పస్, ఒక లక్ష్యం లేనప్పుడు నేను వేరే వాళ్ళ లక్ష్యాలను, ఆ హ్యాపీనెస్ ని నేను షేర్ చేసుకుంటాను వాడు చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ లో నాకంటూ ఒక పర్పస్ లేదు. ఆ పర్పస్ ఉంటే ఈ పిచ్చి తగ్గుతుంది. సో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ పిచ్చిగా ఉన్నారు అంటే వాళ్ళ లైఫ్ లో వన్ ఆఫ్ ద పాయింట్స్ పర్పస్. నా దగ్గర ఒక పాయింట్ ఉంది, వాళ్ళ లైఫ్ లో ఎంటీనెస్ ఉంది అంటాను నేను, లోన్లీనెస్. ఓకే, ఇది కూడా లోన్లీనెస్. సో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు సంతృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ కావాలి. దానికి నేను వీళ్ళని ఐడలైజ్ చేస్తాను అనమాట. వాళ్ళు ఏదైనా అచీవ్ చేశారంటే నేను అచీవ్ చేసినట్లుగా ఫీల్ అవుతాను. ఒక పాయింట్. సో ఈ లోన్లీనెస్ అలాగే పర్పస్లెస్ ఉంటే ఈ పిచ్చి పెరుగుతాది అన్నది ఒక పాయింట్. తర్వాత ఇంకొక పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సెల్ఫ్ జస్టిఫికేషన్. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు వీడు నిజ జీవితంలో అమ్మాయిల వెనకాల పడుతుంటాడు, వీడు ఒక పారా సోషల్ రిలేషన్షిప్స్ ని కలిగి ఉంటాడు, వీడు ఒక పారా సోషల్ రిలేషన్షిప్ అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పగలం? చెప్తాను. వీడు ఒక టాక్సిక్ రిలేషన్ లో ఉంటాడు. ఈ టాక్సిక్ రిలేషన్ ని అక్కడ ఉన్న తెర మీద ఉన్న హీరో ఏం చేస్తుంటాడు అంటే వాలిడేషన్ ఇస్తుంటాడు. వాడు కూడా అలాగే ఒక పోకిరిలాగా హీరో అమ్మాయి వెనకాల పడుతుంటాడు, లేకపోతే వాడు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తాడు, వాడు బూతులు మాట్లాడతాడు. ఓకే, అంత పెద్ద 70mm స్క్రీన్ మీద అంత సెలబ్రిటీ ఫాలోయింగ్ ఉన్న అతనే అలా మాట్లాడుతున్నాడంటే నాకు వాలిడేషన్ దొరికేసింది. నేను ఇలా క్రస్ వర్డ్ మాట్లాడుతున్నాను అంటే ఆయన్ని చూసి నేను మాట్లాడుతున్నాను, లేకపోతే సో ఆ వాలిడేషన్ కోసం అతను ఏం చేస్తున్నాడు, ఇతను ఇమిటేట్ చేస్తాడు. అతను సినిమాలో చేస్తాడు, ఇతను రియల్ లైఫ్ లో ఇమిటేట్ చేస్తాడు. బ్యాక్ ఫైర్ అయిపోద్ది కదా, బ్యాక్ ఫైర్ అయిపోతుంది, అది వర్కౌట్ అవ్వదు. దట్టు సాటిస్ఫై అయిపోతాడు. అంత గొప్ప వ్యక్తి అని ఇతను భావిస్తున్న వాడే చేస్తున్నాడు, నేను ఐడల్ గా పెట్టుకున్న వాడే చేస్తున్నాడు, లక్షల మంది ఫాలోవర్ ఉన్న వ్యక్తి అతను చేస్తున్నాడు, నేను చేస్తే తప్పేంటి? రీసెంట్ గా చేస్తే తప్పేంటి కాదు, నేను అలా చేస్తేనే నాకు వాల్యూ ఉంది. సో ఆ సెల్ఫ్ వాలిడేషన్, ఆ విధంగా బిహేవ్ చేస్తేనే వాల్యూ ఉంది. దీనికి కంటిన్యూషన్ పాయింట్ నేను ఒకటి రాస్తాను, ఐడెంటిటీ క్రైసిస్. సో నా సెల్ఫ్ ఐడెంటిటీ ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే నాకు పర్పస్ లేదు కదా. నాకు పర్పస్ లేదు, నేను లోన్లీగా ఉన్నాను, ఇలా ఇమిటేట్ చేస్తున్నాను. సో నా ఐడెంటిటీ, నా ట్రూ ఐడెంటిటీ ఏదో నాకు తెలీదు. అప్పుడు నేనేం చేస్తాను, వాళ్ళ ఐడెంటిటీతో నేను కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. అంటే లైఫ్ అంటే అలా ఉండాలి, లైఫ్ అంటే ఆ సెలబ్రిటీ టైప్ ఉండాలి. ఆ సెలబ్రిటీ మేకప్ పెట్టుకుంటుంది, తను ఎలా బిహేవ్ చేస్తుంది అంటే నేను కూడా అలాగే బిహేవ్ చేయాలి. ఒక గర్ల్ అయితే, లేదంటే ఒక బాయ్ అయితే ఆడు హెయిర్ క్రాఫ్ట్
ఒక సెలబ్రిటీ ఒక విధంగా హెయిర్ క్రాఫ్ట్ చేసుకుంటే నేను కూడా అదే విధంగా చేసుకోవాలి. షర్ట్స్, అతను ఒక ట్రెండీ షర్ట్ వేశాడంటే నేను అదే వేయాలి. సో ఆ ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నప్పుడు కూడా నా ఐడెంటిటీని నేను వెతుక్కుంటూ వాళ్ళతో కనెక్ట్ అవుతాను అనమాట. అవును, ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకొక పాయింట్, ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని మనం ఎలా చెప్పొచ్చు అంటే, చాలా మంచి పాయింట్. అంటే కొంతమంది చెప్తుంటారు నా లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, నేను ఒక సినిమాకి వెళ్తే నా ప్రాబ్లమ్స్ అన్ని దూరం అయిపోతాయి. ఆ సినిమాలో ఏముందన్నది పక్కన పెడితే, లేకపోతే కాసేపు నేను ఏదో సాంగ్స్ వింటే నా ప్రాబ్లమ్స్ అన్ని దూరం అయిపోతాయి. తర్వాత ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సినిమాలో ఒక హీరోయిన్ వెనకాల పెడతాడు, ఆ హీరోయిన్ లో ఈ క్వాలిటీస్ ఉంటాయి, ఇప్పుడు నేను వెనకాల పడే అమ్మాయిలో కూడా ఈ క్వాలిటీస్ ఉండాలి. లేకపోతే అమ్మాయిలు కూడా ఆ సినిమాలో ఉన్న హీరో టైప్ తయారవ్వాలి, ఆ టైప్ బూతులు మాట్లాడాలి, ఆ టైపు డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి, ఆ టైపు బైక్ నడపాలి. వాడు హెల్మెట్ లేకుండా పిచ్చిగా గుద్దుకుంటూ వెళ్ళిపోతుంటే నా వెనకాల 4 చెంచాలు ఉండాలి, నా వెనకాల ఒక కానీ అదే కదా ప్రాబ్లం ఏంటంటే అది రియాలిటీలో రాదు. అది అసలు మన రియల్ లైఫ్ లో అటువంటి సిచ్యువేషన్ ఉండదు. నా వెనకాల 4 చెంచాలు ఉండరు, ఆ తర్వాత ఒక హీరోయిన్ కూడా ఉండదు, ఏమీ ఉండదు. అలాగే రియల్ లైఫ్ లో చాలా డిఫికల్టీస్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి. వీటన్నింటి నుంచి ఎస్కేప్ అయిపోవాలి అంటే ఒక గ్రాండ్ స్కేల్ లో అక్కడ ఒక గ్లిట్స్, గ్లామర్, ఒక సెలబ్రిటీ కల్చర్ కనిపిస్తుంటది. అక్కడ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోవాలి. ఒక పాటలో కలెక్టర్ అయిపోతాడు, ఒక పాట లైఫ్ అలా ఉంటుంది అని అనుకుంటారు. ఒక పేదవాడి దగ్గర నుంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతాడు. లైఫ్ కూడా అలా అయిపోతుందేమో, రియాలిటీ నుంచి ఎస్కేప్ అయిపోతుంటాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ 6th పాయింట్ ఏంటంటే లైఫ్ లో మీనింగ్ లేనప్పుడు, మీనింగ్లెస్ లైఫ్. ఇప్పుడు దానికి బెస్ట్ ఉదాహరణ మీనింగ్లెస్ లైఫ్. ఆఫ్ కోర్స్ పర్పస్ లేదు, నా ఐడెంటిటీ నాకేంటో తెలియదు, రియాలిటీతో నేను కనెక్ట్ అయ్యలేను. నేనంతా ఏంటంటే ఆ గ్లిట్స్, గ్లామర్ అదే చూస్తున్నాను, అక్కడ గ్రాండ్ స్కేల్ లో అది చూస్తున్నాను, లైఫ్ అలా ఉంటది అని చూస్తున్నాను. లైఫ్ ఏమైపోయింది? మీనింగ్లెస్ అయిపోయింది. లైఫ్ లో పర్పస్ లేదు, నాకంటూ ఒక ఆబ్జెక్టివ్స్ లేవు. ఒకవేళ నాకు ఆబ్జెక్టివ్స్ ఉన్నా సరే అవి ఏమైపోతున్నాయంటే పక్కకి జరిగిపోతుంది. సో నా ట్రూ ఐడెంటిటీ కూడా నాకు లేదు. అంటే నేను నాలా బ్రతకట్లేదు, ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇంకొకళ్ళ బ్రతుకుతుంది. ఆడెవడో కూడా రియాలిటీలో కూడా లేడు ఆ పర్సన్. ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇటువంటి ట్రైట్స్ ఏం చేస్తాయంటే, ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ని అతను నిజంగానే సక్సెస్ఫుల్ కాదా అన్నది సెకండరీ. మన పర్సెప్షన్ ఉంటుంది అలాగా, అతను సక్సెస్ఫుల్ అన్న ఆలోచన మనకు ఉంటుంది. ఇన్ఫాక్ట్ అతను ఒక సెలబ్రిటీ అయి ఉండొచ్చు, కానీ ఫెయిల్యూర్ కూడా అయి ఉండొచ్చు కదా. లైఫ్ లో చాలా విషయాలు అతను ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుంది అన్నది ఎవరు చూసొచ్చారు తెలియదు కదా. కెమెరా అది కూడా సెలెక్టివ్ ఫుటేజ్ మాత్రమే ఏం జరుగుతుంది అన్నది మీకు మాకు తెలుసు. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, అనేక సెలబ్రిటీస్ డివోర్సెస్ అయిపోతాయి, అక్కడ వాళ్ళు ఫెయిల్ అయినట్టే కదా. చాలా సెలబ్రిటీస్ తీసుకుంటుంటారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బిజినెసెస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. వాళ్ళల్లో కూడా ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్, అంటే నేను అందంగా లేను అన్న ఫీలింగ్ సెలబ్రిటీస్ లో కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు ఫెయిల్ అయినట్టే. బట్ సింపుల్ గా ఏంటంటే మన ఆలోచన, ఇతను సక్సెస్, ఆ సక్సెస్ ని నేను షేర్ చేసుకోవాలి. అతన్ని షేర్ చేసుకుంటే, అతను వెనకాల పడితే, అతన్ని కాపీ చేస్తే, ఇమిటేట్ చేస్తే నేను కూడా అలా అయిపోతాను అన్న ఒక మీనింగ్లెస్, సెన్స్లెస్ ఆలోచన మనిషిని ఏంటంటే ఈ సెలబ్రిటీ, ఈ ఫ్యానిజం ని డెవలప్ చేస్తుంది మనుషులు. సో ఓవరాల్ గా ఈ పాయింట్స్ అన్నిటి ద్వారా మనం కంక్లూడ్ చేయగలిగేది ఏంటి అంటే, ఇది మిమ్మల్ని ఇండివిజువల్ గా మిమ్మల్ని గ్రో చేయదు, లైఫ్ లో మిమ్మల్ని నాశనం చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది అనేక విషయాల్లో. అదేంటండి, ఒక సెలబ్రిటీ ఉంటే నాకు అంత ఇంపాక్ట్ ఉందా లైఫ్ లో, నేను అక్కడ వెళ్లి కొట్టుకోవట్లేదు కదా, చంపుకోవట్లేదు కదా అనే ఆలోచన, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏమీ లేవు కదా అన్న ఆలోచన ఉంటది. కానీ ఒకసారి లైఫ్ డిసిప్లిన్ కూడా ఆలోచిస్తే, అంటే ఫండమెంటల్ లైఫ్ డిసిప్లిన్, సింపుల్ లైఫ్ ఉంది, నా బాగానే ఉన్నారు కదా అనుకుంటారు. అయినా సరే మన పర్పస్ ఏంటి, గోల్స్ ఏంటి, వాటిని అచీవ్ చేస్తున్నానా లేదా, నా లైఫ్ లో ఉన్న డిసిప్లిన్ ఏంటి అని ఒక్కొక్కటి మీరు అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే, ఈ దీని నుంచి డిస్కనెక్ట్ అయితేనే గానీ మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టలేరు, ట్రాక్ లో రాదు. ఇది ఒక మేజర్ ప్రాబ్లం మనం చేస్తున్నది. మనం ప్రాబ్లం డిస్కస్ చేసాము, దిమ్మ తిరిగిపోయే రూట్ కాజ్ ఏంటో కూడా తెలుసుకున్నాము. కానీ అసలు అది దాని బిగినింగ్ ఏంటి, దాని సీడ్ ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమై ఉంటదంటారు అసలు దానికి సీడ్, ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందంటారు? అది అదే మల్టిపుల్ రీజన్స్ సైకలాజికల్ గా కూడా ఉన్నాయి, కానీ స్పిరిచువల్ గా చూసుకుంటే చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ భగవద్గీతలో వస్తుంది. అది ఒకసారి చూస్తాం. 5 స్టేజెస్. ఈ స్టేజెస్ వండర్ఫుల్. ఏంటంటే మన స్క్రిప్చర్స్ జనరల్ గా ధార్మిక శాస్త్రాలు ఏం చెప్తాయో సైకాలజీ కూడా అదే చెప్తాదండి. ఎందుకంటే ధార్మిక శాస్త్రాలు గాడ్ ఇచ్చిందే కదా, మాన్యువల్స్ కదా. సో ధార్మిక శాస్త్రాలు ఇస్ నథింగ్ బట్ తత్వ శాస్త్రాలు, మోరల్ బుక్స్. అందులో 2వ అధ్యాయం 62, 63లో ఈ పాయింట్స్ ఒకసారి చూడండి. మనుషుడు శబ్దాది విషయములను చింతించుతూ ఉండడం వల్ల, అంటే సింప్లిఫై చేసేద్దాం, మీకు అవకాశం ఉంటే 2:62, 63 మీరు చదవండి.
బట్ ఇక్కడ మనం సింప్లిఫై చేసి మాట్లాడేస్తాం. మనిషి సెన్స్ ప్లెజర్స్ ఉంటాయి కదా, 5 సెన్సెస్ తో నేను అనుభవించే ప్లెజర్స్, ఏదైనా చూస్తే నాకు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది, తింటే హ్యాపీనెస్. దీంతో వీటి గురించి కాంటెంప్లేట్ అంటే ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. అది సీడ్ అండి. ఇప్పుడు మీరు అడిగారు కదా సీడ్ ఏంటి అన్నది. సీడ్ ఏంటంటే ఒక సెలబ్రిటీని తలుచుకొని కాన్స్టెంట్ గా కాంటెంప్లేట్ చేస్తూ కూర్చుంటాడు అనమాట. ఆ సెలబ్రిటీ ఎలా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడు, అందంగా ఉంది, తను ఏం తింటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ ఆలోచన అంటే ఒక కాంటెంప్లేట్. అలా నా లైఫ్ కూడా అలా ఉండాలి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది, టీజర్ మా వాడు అప్డేట్ ఏం రాలేదంటే రాకముందే రాజమౌళి చేతుల్లో పడ్డా అప్డేట్ 4 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ నిజంగా ఇవి ఉంటాయండి. అవునండి, అవును. అప్డేట్ వచ్చిందా ఇంకా పిచ్చికిపోతారు. అదే అండి, అదే ఊహించుకుంటూ కూర్చోవడం అన్నమాట. ఆ హీరో గురించి ఊహించుకుంటూ. ఇది సీడ్. యాక్చువల్ గా హీరో గురించే కాదు, మన లైఫ్ లో ఏ కోరికైనా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక అమ్మాయి పైన కోరికైనా సరే, ఒక కార్ కొనుక్కోవాలన్నా, ఎక్కడైనా సరే కాన్స్టెంట్ గా ఏదైనా నచ్చింది అంటే మనం ఆ ఆలోచనని మనం డెవలప్ చేస్తాం. దాన్ని కాన్స్టెంట్ గా మనం ఊహించుకుంటూ రియాలిటీ ఉండదు అక్కడ. రియాలిటీ సపరేట్, బట్ మన ఊహల ప్రపంచంలో వెళ్ళిపోయి దాన్ని డెవలప్ చేస్తాం. నిజంగా చాలా రిలేటబుల్ పాయింట్. కారు కొనుక్కోవాలి అనగానే కారు కొనుక్కోడు వెళ్ళి ఒక మోడల్ ఫిక్స్ అవుతాడు. ఆ మోడల్ కి రిలేటెడ్ రివ్యూస్, ట్యూటోరియల్స్ అన్ని చూస్తా ఉంటాడు. కారు నడపడం రాకపోయినా కారు ఎలా నడపాలో ట్యూటోరియల్స్ చూస్తుంటాడు. ఇంకా రోడ్డు మీదకి వెళ్తే అన్ని ఆ కార్లే కనబడుతుంటాయి. ఎక్కడ ఏమున్నా అదే అజంప్షన్, అదే ఇమాజినేషన్. ఎవరితో మాట్లాడిన డిస్కషన్స్ కూడా అవే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది డిస్కషన్స్ అవే ఉంటాయి. ఆ కార్ కొందాం అనుకుంటున్నాను, దాని ఫీచర్స్ ఏంటి, అందులో ఇది ఉంది, ఈ ఫీచర్ ఉంది, ఆ ఫీచర్ ఉంది అన్నది. అది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కార్ది. ఇక్కడ సెలబ్రిటీది కూడా సేమ్ కదా. కాంటెంప్లేషన్, ఆ తర్వాత ఆసక్తి జనిస్తుంది అంటున్నాడు. సెకండ్ స్టేజ్ ఇది. ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటాడు. ఆ సెలబ్రిటీ మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటాడు. అతను ఏం తింటున్నాడు, ఏం చేస్తున్నాడు, అదే నేను తినాలి. అతను ఏ షర్ట్ వేసుకుంటున్నాడు, అదే నేను వేయాలి. ఇంకా అతను ప్రతి మూమెంట్ ని చూస్తూ ఉంటాడు అనమాట. ఆ ఇంటర్వ్యూస్ చూస్తాడు, అన్ని ఇంకా ఫాలో అవుతుంటాడు, న్యూస్ ఫాలో అవుతుంటాడు. థర్డ్ స్టేజ్ ఉందండి, ఇది చాలా డేంజరస్. ఇక్కడ నుంచి డేంజర్ జోన్ లో వెళ్తుంటాడు అనమాట మనిషి. థర్డ్ స్టేజ్ ఏంటంటే బలమైన కోరిక, డిజైర్ ని డెవలప్ చేసుకుంటాడు. ఆ సెలబ్రిటీ లాగా నేను ఉండాలి. ఇప్పుడు ఆ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ అయిపోవాలి. ఆ సెలబ్రిటీ లాగా మాట్లాడాలి, ఆ సెలబ్రిటీ లాగా బిహేవ్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా సోషల్ వ్యాలిడేషన్ లో ఏంటి, నా వెనకాల 4 చెంచాలు అంటే హీరో లైఫ్ ఎలా ఉందో నా లైఫ్ అలా ఉండాలి అన్నది. ఆ స్ట్రాంగ్ డిజైర్ ని డెవలప్ చేసుకుంటాడు. ఆ డిజైర్ నుండి లీడ్ అయ్యేది 4th పాయింట్, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఓకే, బిఫోర్ దట్ ఆ హీరో ఎలా ఉండాలో నేను అలా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఒక డ్రాస్టిక్, ఒక చెత్త విషయం ఏంటి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఆన్ అండ్ ఆఫ్ కెమెరా హీరో ఎలా ఉంటాడో అలాగే ఉండాలనుకుంటాడు. ఆన్ కెమెరా సినిమాకి మారిపోతూ ఉంటది క్యారెక్టర్. దాన్ని ఇమిటేట్ చేసుకుంటూ ఉండడం ఏంటి, అది అసలు రియాలిటీయే కాదు. యాక్షన్ అంటే ఏంటది, కెమెరా ఆన్ చేయగానే యాక్షన్ అంటే యాక్టింగ్ చేయడము. అది యాక్టింగ్ చేసి ఆ కెమెరా ఆఫ్ అవగానే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో పర్సనాలిటీ ఆయన. ఆ పర్సనాలిటీ ఎవరికి తెలియదు. కెమెరా ఆన్ చేసిన తర్వాత నువ్వు కూడా ఇంకో పర్సనాలిటీ అయిపోతావు కదా. ఈ ఫ్యానిజం వీళ్ళేంటి, వీళ్ళకంటూ ఓన్ గా ఒక ఐడల్ ని మైండ్ లో క్రియేట్ చేసుకుంటారు. రియాలిటీ వేరు, రియాలిటీ ఇస్ డిఫరెంట్. ఆ పర్సన్ ఒక నార్మల్, స్టాండర్డ్, రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మ్యాన్ అయి ఉంటాడు. ఆ రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మ్యాన్ ని రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మ్యాన్ గా చూడరు. అలాంటి ఫ్యామిలీ మ్యాన్ మన ఇంట్లోనే ఉంటారు. మన ఫాదర్ ఇంట్లో బాధ్యతలను, రెస్పాన్సిబిలిటీస్ ని ఫుల్ఫిల్ చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, ఆ సింపుల్ ప్రెషర్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఉండే ఒక ఐడియల్ పర్సన్ ఫాదర్ ఇంట్లోనే ఉంటారు. కానీ ఫాదర్ ని పట్టించుకోడు. కానీ హీరో సినిమా ఫస్ట్ డే అర్ధరాత్రి 2ంటికి 3,000 టికెట్ పెట్టి మరీ చూస్తాడు. అది ఇదేం పిచ్చో. ఫాదర్ అక్కడికి వెళ్ళి కిరాణా షాప్ కి వెళ్ళి అలా తేమంటే అసలు తాడు. కానీ సూపర్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఎవరంటే ఇంట్లో ఉన్న వ్యక్తే ఫాదర్. అవును, ఫాదర్ కి మించిన హీరో ఆయనకి లేరు అసలు. కానీ ఫాదర్ ని మర్చిపోయి ఏదో ఒక పెద్ద బిగ్ ఫాదర్ లా చూస్తాడు. మళ్ళీ చెప్పుకుంటాడండి. సినిమా హీరో చెప్పాడు అనుకోండి, మై ఫాదర్ ఈజ్ మై హీరో అని, అది చెప్పుకుంటాడు బయటకు వచ్చి, మై ఫాదర్ ఈజ్ మై హీరో అని. ఫాదర్ మాట విండు, చెప్పుకుంటాడు, స్టాటస్ కూడా పెడతాడు. కానీ ఇంట్లో కంప్లీట్లీ డిఫరెంట్. ఆ హీరోనే ఐడియలైజ్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ సెలబ్రిటీని మీరు మైండ్ లో ఐడియలైజ్ చేసుకున్నారో అది ఎగ్జిస్టెన్స్ లో లేదు అసలు. మీరు మైండ్ లో ఊహించుకున్నారు ఇతను ఇలా ఉంటాడు అని.
బట్ యాక్చువల్ రియాలిటీ హీస్ ఎ వెరీ సింపుల్ నార్మల్. అతని లైఫ్ లో కూడా సక్సెస్ ఉంది, ఫెయిలియర్ ఉంది. అతను కూడా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్. అతనికి కూడా సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక ఫ్యామిలీ ఎలా లీడ్ చేయాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అతనికి ఒక లక్ష్యం ఉంది, ఆశయం ఉంది, ఆ విషయంలో అతని ప్రయత్నం ఉంది, స్ట్రగుల్స్ ఉన్నాయి, హార్డ్ వర్క్ చేస్తాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఏంటంటే అతనిలాగా ఉండాలి, అతని లైఫ్ స్టైల్ ని కాపీ చేసే ప్రయత్నం మనం చేస్తుంటాం. అదే ఏం చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అది అవ్వదు కదా, ఎందుకంటే అది రియాలిటీయే కాదు కదా. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్, ప్రతి హ్యూమన్ బీయింగ్ యూనిక్ కదండి. ఇప్పుడు నా లైఫ్ ఇది యూనిక్ లైఫ్, నా యూనిక్ పాత్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ యూనిక్ పాత్ నాది. ఈ పాత్ నుంచి డివీట్ అయి నేను వేరే పాత్ లో వెళ్లే ప్రయత్నం చేస్తాను. అది నేచర్ కి విరుద్ధం, అది అవ్వదు కదా, ఛాన్స్ లేదు కదా. ఇది ఎలా ఉందంటే పక్షి వచ్చి నేను ఈత కొడతాను, చేప వచ్చి నేను ఎగురుతాను అన్నట్టు ఉంది. అదేమో ఈత కొట్టలేదు, ఇదేమో ఎగరలేదు. కంపేర్ చేసుకొని ఆ ఐడలైజ్ చేయాలి, నా లైఫ్ అలా ఉండాలి అన్న ఒక ప్రయత్నం, అది ఏం చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ కి దారి చేస్తుంది అని ఇక్కడ శాస్త్రం మనకి చెప్తుంది. ఇది సైకలాజికల్ ఫినామినా కూడా మనం ఎక్స్పీరియన్సెస్ లోనే ఉంది. మనం ఏదైనా కావాలంటే మంది ఊహించుకుంటాము, తర్వాత ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటాము, తర్వాత డిజైర్ డెవలప్ చేసుకుంటాము, ఆ డిజైర్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసండి, జనరల్ గానే మన డిజైర్స్ 99% ఫుల్ఫిల్ అవ్వవు. మీరు ఆలోచిస్తే అలాంటిది ఇప్పుడు జనరల్ డిజైర్స్ 99% ఫుల్ఫిల్ అవ్వవు. అలాంటిది మీరు ఇటువంటి అన్రియలిస్టిక్ డిజైర్ పెట్టుకున్నారు, ఒక సెలబ్రిటీని ఐడలైజ్ చేస్తూ ఆ గ్లిడ్స్ గ్లామర్ నాకు ఎలాగో లేదు కదా, అది చూసి నేను హ్యాపీనెస్ పొందేద్దాము అని డెవలప్ చేసుకున్నారు అనుకోండి, అది ఇంకా ఖచ్చితంగా తీరేది అన్నమాట. అది డెఫినెట్ గా ఫ్రస్ట్రేషన్ కే దారితీస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏం చేస్తాడంటే మైండ్ లెస్ గా బిహేవ్ చేస్తాడు నన్ను అడిగితే. ఇంకా అదే కదా, ఇది కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఇవన్నీ పోతాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు చెప్పిందే ఇప్పుడు దాని తర్వాత రిజల్ట్ అని ఇక్కడ చెప్తుంది. 2:63 లో స్క్రిప్చర్ ఏం చెప్తుందంటే, ఆ కోరిక వల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వల్ల తన విజ్డమ్ ని కోల్పోతాడు. బుద్ధి నాశనం, బుద్ధి మాంద్యం యూజ్ చేయడు కదా. ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ లో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, ఈ క్రికెటర్ ఫ్యాన్స్ ఇద్దరు కలిసి కొట్టేసుకున్నారు, కొట్టేసుకున్నారు. ఇంకా అక్కడ వాళ్ళ మైండ్ యూజ్ చేయలేదు కదా, వాళ్ళ మైండ్ ఆడు 95 days మైండ్ యూజ్ చేస్తే గొప్ప ఇన్వెన్షన్ క్రియేట్ చేసే వాడు ఏముండొచ్చేమో, ఇంకో ఐన్స్టీన్ అయ్యేవాడేమో. 95 days టైం వేస్ట్ చేశాడు, అది కూడా దేనికి పనికిరాంది. అలా కూర్చొని అక్కడ ఎన్ని నిమిషాలు కలిసాడు షారుఖ్ ఖాన్, అక్కడ హార్డ్లీ సెకండ్స్ లోనే ఉంటుంది అంతే. దానికోసం అది కూడా ఆబ్లిగేషన్ మీద, హార్ట్ఫుల్ గా కాదు, ఆబ్లిగేషన్ మీద. ఏమైనా కోట్లు ఇచ్చాడా, అతని దగ్గర దానం ఏమైనా చేశాడా ఏంటి, ఏమీ లేదు. సో ఎవరి లైఫ్ వాళ్ళకు ఉందండి. సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళ రియాలిటీ వేరు, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంది, వాళ్ళ సింపుల్ లైఫ్ స్టైల్. మన ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అక్కడ కూడా అదే ప్లాట్ఫామ్ మారుతుంది, మనకు గ్రాండ్ గా కనిపిస్తుంది, వాళ్ళ ధనం, డబ్బు, ఇల్లులు పెద్దగా కనిపిస్తాయి. కానీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్, మనం రియాలిటీ చెక్ చేసుకుంటే వాళ్ళలో స్ట్రగుల్స్ ఉన్నాయి, హ్యాపీనెస్ ఉంది, సాడ్నెస్ కూడా ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మన లైఫ్ లో ఏమున్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళకి అంబిషన్స్ కూడా ఉన్నాయి, మనకి అంబిషన్స్ లేవు. వాళ్ళ అంబిషన్ మనం అంబిషన్ అనుకుని మనం ఇలా పిచ్చోళ్ళగా తయారైపోతున్నాం. సేమ్ ఇదే పాయింట్ ఒక యాంకర్ ఒక పాపులర్ పొలిటీషియన్ అడుగుతుంది, మీరు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఏం తింటారండి. ఆయన దానికి సర్కాజం గా పొలిటీషియన్ ఏమంటారంటే, పొద్దున్న 1 kg బంగారం తింటానండి, మధ్యాహ్నం వెండి తింటాను, సాయంత్రం ఇనప తినేసి నిద్రపోతాను. నేనేం తింటానండి బాబు, మీరేం తింటారో నేను అదే తింటాను. అంత గ్రౌండ్ రియల్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏదో ఉంది అక్కడ అని, ఇక్కడ మన రియాలిటీతో డిస్కనెక్ట్ అయిపోయి ఆ ఊహా ప్రపంచంలో ఏదన్నా ఉంటే వాళ్ళ హార్డ్ వర్క్ ఉంది దాన్ని ఐడియలైజ్ చేయాలి, అడ్మైర్ చేయాలి. ఎవరు దాన్ని పట్టించుకోరు, అసలు దాన్ని పట్టుకొని ఆ ప్రోగ్రెస్ ని, ఆ ప్రాసెస్ ని ఎవరు పట్టించుకోరు. అలా అవ్వాలి అనుకోరు. అలా అవ్వడానికి తెలుసు ఎలాగో, ఇంకా ఐడియలైజ్ చేస్తారు. పైన కనిపించే ఆ ఫెయిరీ టైల్స్ నే ఇదే అన్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ. సో బుద్ధి నాశనం ఇంకా అయితే ఇంకేముంది, ఇంకా లైఫ్, జీవితం సర్వనాశనం. వాళ్ళు ఎలాగే కొట్టుకొని చచ్చారు, అలాగే మన లైఫ్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అండి, ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నది, చాలా మంది ఏమనుకుంటారు, నేను జస్ట్ ఫ్యాన్ కదా, ఫస్ట్ షో చూస్తాను అంతే, ఆ సినిమాలు చూస్తాను అంతే, అంటే ఒక సింపుల్ ఫ్యాన్ కదా, నా లైఫ్ మీద అంత ఇంపాక్ట్ ఏముంటది అంటే, మనం ఎక్స్ట్రీమ్ లెవెల్ లో మాట్లాడుకుంటున్నాం కదా అనుకుంటారు. కానీ ఉంటదండి ఖచ్చితంగా. బేసిక్ లెవెల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, బేసిక్ లెవెల్ ఇంపాక్ట్ మీ బౌండరీస్ ని మీరు స్ట్రెచ్ చేస్తూ వెళ్తుంటారు. ఒక షర్ట్ వేసుకోవాలి అంటే హీరో ఏ షర్ట్ వేసుకున్నాడో ఆ షర్ట్ వేసుకునే ప్రయత్నం చేస్తారు, ఏం నడుస్తుంది అన్నది. కటింగ్, హెయిర్ స్టైల్, మాట్లాడే విధానము, అది సబ్ కాన్షియస్ గా నడుపుతూ ఉంటది మిమ్మల్ని. అలా నడుపుతున్నప్పుడు మీ రియాలిటీని మీరు ఏమైపోతున్నారు, కోల్పోతున్నారు. మీ క్యారిజ్మాని, మీ రియల్ పర్సనాలిటీని మీరు కోల్పోతున్నారు, డెఫినెట్ గా కోల్పోతారు ఎప్పుడైతే ఐడియలైజ్ చేస్తారు. ఇది ఓన్లీ సినిమా సెలబ్రిటీసే కాదండి. యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే,
రిలీజియన్ చూసుకున్నా, మతం, అవును. పాలిటిక్స్, సినిమా, Also- 3 లెవెల్లో కూడా ఈ పిచ్చితనం ఉంది. రీజన్ పిచ్చులు కూడా చాలా మంది ఉంటాయి. చాలా రీజన్ మా పిచ్చి. కాకినాడ కాజా ఎలా ఉంటుందో తెలుసా? ఈ కాకినాడలోనే బాగుంటదండి కాజా. ఆ. మా భీమవరంలో మనుషులు అసలు మోసం చేయరు. అలాంటి మాటలు మాట. మా హైదరాబాద్ లో మనుషులు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. అది ఈ అనకాపల్లిలో పలకరించరేంటి? ఈ రీజన్ పిచ్చి కూడా ఉంటదండి. ఉంటది. ఆ, ఇది కుల పిచ్చి, మత ఇక్కడ పిచ్చి. చెప్పాడు కదా వివేకాన్ని కోల్పోతారు అని. ఆ. అది ఆ పిచ్చిలో ఏంటంటే అదే ఫీల్ అవుతుంటాడు, అవును. ఆ ఫీల్ అయి తింటాడు కాజా, అందుకు అదే బాగుంటది. ఉమ్. బయట కూడా బాగా చేసేవాళ్ళు ఉండొచ్చు, అవును. మనకు తెలియదు కదా. కనుక ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం ఆలోచిస్తే రిలీజియన్ విషయానికి వచ్చేసరికి ఏదో బాబా ఉంటాడు, ఆ బాబాని ఐడియలైజ్ చేసి బాబానే దేవుడు చేసి సాష్టంగా పోయి ఆ బాబా ఏదో చెప్తే నా లైఫ్ లో అంతా అయిపోతుంది, ఏదైనా మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా బాబా చెప్పాలి, బాబా ఏం చెప్తే నేను ఇది చేస్తాను అని ఈ బాబా కల్చర్ ఒకటి తయారైపోయింది. ఇందులో ఇది మూఢత్వం అన్నమాట. అసలు ఇది జరగదు, ఏది చేసినా క్రియేటరే చేస్తాడు, అది అందరికీ తెలిసిందే. దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ ఈ రిలీజియన్ లో కూడా ఈ పిచ్చితనము వచ్చేసి మనుషులు జస్ట్ ఏంటంటే ఇంకా బ్లైండ్ ఫాలోవర్స్ గా తయారైపోయారు. అవును. మా లైఫ్ లో ఏదో హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటున్నారు, కానీ అది మా ప్రయత్నం చేయకుండా ఎలా వస్తుంది? ఆశారాం బాబు గురించి తెలిసే ఉంటది. లక్షల మంది ఇసుకేస్తే రాలని జనం ఉండేవారు. విఐపీల దగ్గర నుంచి పొలిటీషియన్స్ కూడా ఆయన దగ్గరికి వెళ్తుండేవారు. తీరా పోయి ఒక ఓవర్ నైట్ ఏమైంది అంటే ఆయన ఒక హత్య కేసులో పోలీసు స్టేషన్ కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని అత్యాచారాల కేసుల్లో మైనర్ బాలికలకి అత్యాచారం చేస్తున్నాడని చెప్పేసి కూడా ఆయన జైలు పాలయ్యాడు. అయినా సరే ఈ రోజుకి ఐడలైజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఆయన. ఉన్నారు అంటే అన్ని తెలిసి అదే పిచ్చి, ఇదే సెలబ్రిటీ పిచ్చి అండి. ఎగ్జాక్ట్లీ. ఆడు చేసిన అన్ని ఎదవ పనుల్ని కూడా చూసి దాన్ని డైజెస్ట్ కూడా చేసుకోలేరు అనమాట. ఇంకా వెనకేసి వస్తారు. అదని ఎలా వెనకేసుకు వస్తారంటే పొలిటీషియన్స్ దగ్గర ఇది మనం చూడొచ్చు. మీ ఓడు కొత్తగా స్కామ్ చేసి 100 కోట్లు కొట్టేసాడంట, దొరికేసాడంటే మీ ఓడే అన్న తక్కువ తిన్నాడా ఏంటి? మీ ఓడు 150 కోట్లు తిన్నాడు, మా వాడు 100 తిన్నాడు, పర్లేదు. ఇది ఏంటిది అసలు? ఇది నాన్ సెన్స్ కదా, ప్యూర్ నాన్ సెన్స్. చూడండి బైబిల్లో కూడా స్టూపిడిటీ అసలు ఆ ఆలోచన లేకుండా మాట్లాడడము, ఆలోచన లేకుండా బిహేవ్ చేయడము, ఇదే కదా. ఇంకా లాజిక్ ని సెన్సెస్ ని కోల్పోవడం అంటే ఇదే. ఆ సింపుల్ ప్లాట్ఫామ్ లో కూడా కోల్పోతుంటాం. ఎంతవరకు అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు హర్ట్ అయిపోతుంటాడు. అదే కదా ఇప్పుడు సింపుల్ లెవెల్లో కూడా మన మైండ్ పని ఇది ఇంపాక్ట్ వేస్తుంది అనడానికి రీజన్ ఏంటంటే, కారణం ఏంటంటే, ఒకవేళ నేను షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అనుకోండి, ఎవరైనా షారుఖ్ ఖాన్ ని క్రిటిసైజ్ చేస్తే నేను తట్టుకోలేను, నా ముందు క్రిటిసైజ్ చేస్తే. ఈవెన్ మా ఫాదర్ ని క్రిటిసైజ్ చేసినా నేను ఊరుకుంటానేమో, కానీ షారుఖ్ ఖాన్ ని క్రిటిసైజ్ చేస్తే ఊరుకోను. ఈ టైప్ ఆఫ్ ఫేమస్ మేమ్ కూడా ఉంది. నేను నీ అమ్మని తిట్టాను, నీ నాన్నని తిట్టాను, నీ చెల్లిని తిట్టాను, కానీ నీ హీరోని ఏమనలేదు, అది నా సంస్కారం అంటాడు. అదే సంస్కారం నాకు అర్థం కాదు. అంటే హీరో వీళ్ళందరికంటే ఎక్కువ అన్నది ఒక ఇంప్లాయిడ్ అక్కడ మనకి తెలుస్తుంది. చూడండి బైబిల్లో ఇది అంటే కాంటెక్స్ట్ వేర్ అనుకోండి ఇక్కడ చెప్పిన మాట, బట్ ఇది జనరలైజ్ గా అందరికీ. కానీ మీరు భగవద్గీత పాయింట్ చెప్పిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఈ వాల్యూ నుంచి దూరంగా మనుషులు జరిగిపోవడం వల్లే ఈ గ్యాప్ అంతా క్రియేట్ అయిందని నాకు అనిపించింది. ఎగ్జాక్ట్లీ. పర్సనల్ లెవెల్ కనెక్షన్ పోయింది. ఎగ్జాక్ట్లీ. చూడండి పర్సనల్ లెవెల్ కనెక్షన్ పోయింది, రియాలిటీ నుంచి కనెక్షన్ పోయింది. రియాలిటీతో కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు కాంటెంప్లేషన్ ఆపేసి మీ లైఫ్ పర్పస్ మీద మీరు ఫోకస్ పెట్టండి, ఊహా ప్రపంచంలో ఉండొద్దు అని చెప్తున్నాడు అక్కడ. ఇక్కడ ఇదే చెప్తున్నాడు, మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. ఇంకా ఇద్దరు కూర్చొని డంబు పాటలు అంటే అదే కదా, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, మా క్రికెటర్ గొప్ప అంటే మా క్రికెటర్ గొప్ప. అఫ్ కోర్స్ ఈ వెర్స్ కాంటెక్స్ట్ ఇది కాదనుకోండి, కానీ మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదా. ఇటువంటి వాళ్ళ క్యారెక్టర్ ట్రేట్స్ ఎలా ఉంటాయి అన్నది. తామే శరీర సంబంధమైన దురాశ గలవారే. ఇందాక శబ్దాది విషయాలకి ఇది మ్యాచ్ అవుతుంది. అక్కడ ఆసక్తి డెవలప్ చేసుకొని సెన్స్ ప్లెజర్స్ కోసము ఆ ఊహా ప్రపంచంలో ఉండడము, అది తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరులు కోల్పుచున్నారు. ఇవన్నీ పోకిరి చేష్టలే కదా. హీరోని చూస్తాడు, హీరో ఏదో పెద్ద తప్పు చేస్తే తగ్గేదేలే అని చెప్తాడు, వీడు కూడా ఒక బూతు మాట్లాడి తగ్గేదేలే అంటాడు. అవును, ఇవన్నీ పోకిరి చేష్టలే కదా ఇవి. పైగా ఈ మంచి వేలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఈ సోషల్ ప్రూఫ్, సోషల్ ప్రెషర్ అన్నది కూడా ఇది ఉంది. సో ఒక వ్యక్తి నిజంగానే డీసెంట్ గా ఉన్నాడు అనుకోండి, వీడు వెళ్ళి కామెంట్ చేస్తుంటాడు అన్ని. దానికి మళ్ళీ వీడు ఎలా జస్టిఫై చేసుకుంటాడంటే 2014 లో మ్యాచ్ మొత్తం అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్ కి ఏదో మాట వచ్చి వాళ్ళిద్దరు అగ్రెసివ్ గా వెళ్తారు. నిజంగా విరాట్ కోహ్లీ చాలా హార్డ్ వర్క్, ఫోకస్, బాడీ స్ట్రెంగ్త్ మీద చేసిన వర్కౌట్ అదేమి పట్టించుకోడు. సో మావాడు అగ్రెసివ్ అవుతున్నాడు కాబట్టి నేను అలా అగ్రెసివ్ మ్యాచ్ చేసుకోవచ్చు, మావాడు అగ్రెసివ్ అవ్వట్లేదంటే వెయిట్ చేస్తుంటాడు. క్రికెట్ ఆడడం గురించి చూడడం గురించి వెయిట్ చేసే వాళ్ళకంటే
ఎప్పుడు అగ్రెసివ్ అవుతాడు, అవును ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. ఆ, అదే కదా మీకు సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి. టూ మచ్. అది బిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎందుకు వస్తున్నాయంటే అందులో ప్లెజర్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా ఈ మైండ్ సెట్. అది ఈ ఫ్యాన్సే కదా చూసేది. మా వాడిని అంటున్నాడు, కౌంటర్ కరెక్ట్ గా ఇచ్చాడా లేదా అన్నది. ఆ ప్లెజర్ అది తీసుకోవడము అది చాలా టెంపరరీ. అది మీ రియాలిటీ నుంచి మిమ్మల్ని డిస్కనెక్ట్ చేసేస్తుంది. మీ రియల్ లైఫ్ ప్లెజర్స్ ఏంటి, రియల్ లైఫ్ హ్యాపీనెస్ ఏంటి, రియల్ లైఫ్ జాయ్స్ ఏంటి, ఇది మర్చిపోయి అందులో మునిగిపోయి ఉంటారు. ఖురాన్లో మంచి మాట వస్తుందండి, తన మనోవాంఛలను బానిసగా చేసుకున్న వాడిని నువ్వు చూసావా అంటాడు. అంటే మైండ్ ఇమోషన్స్ ఏం చెప్తున్నా అది చేస్తాడనమాట. వాటి కంట్రోల్లో వెళ్ళిపోతాడు, వాడి కంట్రోల్లో సరెండర్ అయిపోతాడు. ఇంకా ఇమోషన్స్ కంట్రోల్లో వెళ్ళిపోతాడు. ఈ కంట్రోల్లో ఇమోషన్స్ ఉంటాయి. అటువంటి వాడు ఇంకా దేవుడిని మర్చిపోతాడు. దేవుణ్ణి మర్చిపోయి ఇలా చేస్తాడు. అటువంటి వాడు ఏమంటాడు, సేమ్ భగవద్గీతలో చూడండి, ఆడు బుద్ధి నాశనమై సర్వనాశనం అయిపోతాడు అంటాడు కదా. పశువు కంటే దిగజారిపోయి ఉంటాడు. వాళ్ళు పశువులు లాంటి వారు కాదు, పశువు కంటే దిగజారిపోయి ఉంటారు. అంటే ఇంకా మైండ్ యూజ్ చేయమాట వాళ్ళు. పశువుల కంటే హీనమైన వాళ్ళు, ఇమోషన్స్ కి లొంగిపోయిన వాళ్ళు. నాకు ఒక సెల్ఫ్ అవేర్నెస్ లేదు, నా లైఫ్ పట్ల నాకు అవగాహన లేదు, నా మనోభావాల పట్ల నాకు అవగాహన లేదు, నాకు అస్సలు లైఫ్ ఒక అన్కంట్రోల్డ్ లైఫ్ లీడ్ చేస్తే ఈ ఫ్యానిజం డెవలప్ అవుతుంది. ఆడు ఎవరికో నేను పిచ్చోడిని అయిపోతాను అనమాట. అది బాబా అయినా, పొలిటీషియన్ అయినా, లేదంటే సెలబ్రిటీ, క్రికెటర్ అయినా, ఎవరైనా సరే, సినిమా సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే. లేడీస్ లో కూడా ఉంటదండి ఇది. అవునవును. సీరియల్స్ గురించి మనం చెప్పుకోవాలంటే 2000s లో ఒక సీరియల్ లో ఒక క్యారెక్టర్ చనిపోతే ఆ క్యారెక్టర్ మళ్ళీ బతికి రావాలని చెప్పేసి ఆ డైరెక్టర్ ఇంటి ముందు ధర్నా చేశారు. అది ఈ న్యూస్ క్లిప్ కావాలంటే ఇక్కడ ప్లే చేస్తాం మేము. అసలు సీరియల్ అనేదే ఒక రియాలిటీ కాదు. అందులో ఒక క్యారెక్టర్ చచ్చిపోవడం ఏంటి, ఆ క్యారెక్టర్ నుంచి మళ్ళీ బ్రతికించి తీసుకురమ్మని వీళ్ళందరూ ఆడవాళ్ళందరూ గెలిచి ఆ ఇంటి ముందు డైరెక్టర్ ఇంటి ముందు ధర్నా చేయడం ఏంటి. ఈ ప్రెషర్ తట్టుకోలేక ఆ డైరెక్టర్ ఏదో ఒక విధంగా క్యారెక్టర్ ని మళ్ళీ బతికించాడు. అవును, ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే అండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆఫ్ కోర్స్ అది గ్రాండ్ లెవెల్లో వాళ్ళు అలా చేశారు. కానీ సీరియల్స్ చూస్తూ ఉండే వాళ్ళు ఉంటారు కదా ఇళ్లలో, వాళ్ళు ఐడలైజ్ చేసేదేంటి, అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వీళ్ళైతే ఇంకా పిచ్చి పరాకాష్ట అయిపోయి అక్కడ వెళ్ళి చేశారు. మంచి పాయింట్. అక్కడ ఉన్న ఇల్లు, ఆ సోఫా సెట్ నా ఇంట్లో ఉండాలి, అక్కడ ఉన్న మెడలో ఆహారం నా ఇంట్లో ఉండాలి, ఆ చీర నాకు ఉండాలి, అటువంటి ఏం చెప్పినా పడే కోడలు ఉండాలి. ఓకే, 99% సీరియల్ లో ఏమంటాయంటే అత్త కోడలు కొట్టుకోవడం, మగాళ్ళందరూ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం. ఇవి తప్పితే 99% సీరియల్స్ లో ఇంకేం ఉండవు. మళ్ళీ సర్వెంట్స్ ఉంటారు, ప్రతి ఇంట్లో సర్వెంట్స్ ఉంటారు. సర్వెంట్స్ అన్ని చేస్తుంటారు. వీళ్ళు అలా కుర్చీలో కూర్చొని అలా ఉండాలి నా లైఫ్ అని ఫీల్ అయిపోయి ఫైనాన్షియల్ బర్డెన్ పెంచుకుంటారు. అవును, ఈఎంఐలో సోఫా సెట్స్ కొనేయడము, ఈఎంఐలో అంటే నా సెలబ్రిటీ ఈ నగలు వేసుకుంది చెప్తారు కదా, సెలబ్రిటీస్ వచ్చి ఈ నగలు వేసుకోండి, చీర కట్టుకోండి, లేదంటే ఈ సోఫా సెట్. అది ఇంకా వీళ్ళు ఏంటంటే ఈ ఫ్యానిజం పిచ్చి వల్ల నా లైఫ్ నేనేంటి, నా యూనిక్నెస్ ఏంటి, నా రియాలిటీ ఏంటి, అసలు నా బ్రతికేంటి నా బ్రతికేంటి అని మర్చిపోయి బతుకు చట్కాబండి చేసుకుంటారు. అది వాళ్ళలాగా బ్రతుకుదామన్న మైండ్ సెట్ లో వెళ్ళిపోయి ఉంటారు. ఇది ఇంకా వర్స్ సిచ్యువేషన్ అన్నమాట, వర్స్ సినారియోస్. అటు ఫైనాన్షియల్ బర్డెన్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సింపుల్ గా సమరైజ్ చేసుకుంటే పర్పస్ ఉండదు, మీనింగ్ ఉండదు లైఫ్ కి. ఒక ఐడెంటిటీ క్రైసిస్. నా ఐడెంటిటీ ఏంటో నాకు తెలియదు, నా అథెంటిసిటీ ఏంటో నాకు తెలియదు, నేనేంటో నాకు తెలియదు. నేను సొసైటీలో వీళ్ళు కొంతమంది గ్లోరిఫై చేసి వాళ్ళు చాలా గ్లామర్, గ్లిట్స్ అవన్నీ చూసి అలా నేను ఉండాలి అని ఊహించుకొని అలా బ్రతికే ప్రయత్నం చేస్తుంటే నాలో మనశ్శాంతి, సంతృప్తి, హ్యాపీనెస్, లైఫ్ లో ఏదో సాధించాలి అన్నది ఇవన్నీ ఎక్కడొస్తాయండి? ఏమీ రావు కదా. అది ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు కొన్ని ఆర్టికల్స్ చూద్దామండి మనం చాట్‌జీపీటీలో. టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ విషయంలో ఇప్పుడు దాకా మనం ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాము, ఆ తర్వాత దాని రూట్ కాజ్ ఏంటో తెలుసుకున్నాము, దాని సీడ్ ఏంటో తెలుసుకున్నాము, డే టు డే మన లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎక్స్పీరియన్సెస్ త్రూ లాజిక్, త్రూ స్క్రిప్చర్స్ మనం తెలుసుకున్నాము. దాంతో పాటు సైంటిఫిక్ స్టడీస్ దీని గురించి ఏం చెప్తున్నాయి, వీటన్నిటి లింక్స్ మేము డిస్క్రిప్షన్ లో పెడతాము, మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. BMC సైకాలజీ 2023లో 1147 యంగ్ అడల్ట్స్ మీద ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేసింది. దాని రిజల్ట్ ఏంటంటే సోషల్ యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. సెలబ్రిటీ వర్షిప్, సెలబ్రిటీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సెలబ్రిటీ వర్షిప్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ మీద స్టడీ చేసి వీళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే సోషల్ యాంగ్జైటీ డెవలప్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నామో
ఇవి జనరల్ గా సోషల్ స్కేల్లో మేజర్ ప్రాబ్లమ్స్ కూడా కాదు. అలాగే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఒకరికొకరు కొట్టేసుకొని చనిపోవడము, ఆ ట్రక్ మీద వెళ్తూ పడిపోయాడు ఒక అతను, ఫంక్షన్స్ లో కొట్టుకొని చావడము, అది కూడా కాదు. డే టు డే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేస్తున్నాం. నాకు ఒక ఫ్యాన్ ఉన్నాడు, నేను జస్ట్ సెలబ్రిటీని వర్షిప్ చేస్తున్నాను, ఆ సెలబ్రిటీ అంటే నాకు ఇష్టము అని ఒక సింపుల్ ఎఫెక్షన్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే డే టు డే సింపుల్ లైఫ్ లో తను సోషల్ యాంగ్జైటీ ఉన్నా, ఇందులో ఉన్న మనం ఈ ఏ సిమ్టమ్ ఉన్నా సరే అది సెలబ్రిటీ వర్షిప్ కి, సెలబ్రిటీ కల్చర్ కి లింక్ అయినట్లు అన్నది మీరు తెలుసుకోవాలి. ఒకవేళ మీలో పూర్ సెల్ఫ్ ఇమేజ్ ఉన్నా సరే సెలబ్రిటీ వర్షిప్ కే కనెక్ట్ అయింది. ఈ స్టడీస్ అన్ని సెలబ్రిటీ వర్షిప్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నదే ఇక్కడ సూచిస్తున్నాయి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇంకోటి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు, డే డ్రీమింగ్. డే డ్రీమింగ్ అంటే తెలుసు కదా, కలలు కనడం వేరు, అబ్దుల్ కలాం గారు కన్నమన్న కళలు వేరు, జీవితం గురించి భవిష్యత్తు గురించి. కానీ పగటి కళలు వేరు, అంటే కళ్ళు ఓపెన్ గా ఉండి నిద్రలో వెళ్లకుండా పగటి కళలు కంటుంటారు కొంతమంది. నేను అలా అయిపోతే బాగుండు, నేను ఇలా అయిపోతే బాగుండు, అదే ఆవాహయామి అన్నట్టు హీరోతో పాటు నేనుంటే బాగుండు, ఆ ఫంక్షన్ లో తన పక్కన నేనుంటే బాగుండు, ఆ ఫీలింగ్, ఆ బాబా దగ్గర బాబా ఏం చేస్తే అది నా లైఫ్ లో నా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతే బాగుండు అని కాన్స్టెంట్ గా డే డ్రీమింగ్ చేస్తాను. గర్ల్ ఫ్రెండ్ వస్తే బాగుండు, ఇది డే డ్రీమింగ్. ఇది చాలా డేంజరస్ యాక్చువల్ గా. ఇది ఏం చేస్తుంది, మీ మైండ్ ని పూర్తిగా మీ ట్రూ అంబిషన్స్ నుంచి, మీ రియల్ ఆబ్జెక్టివ్స్ నుంచి దూరం చేసేసి ఇందులో పెట్టేస్తుంది. 24 hours అదే ఆలోచించుకుంటూ మీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుతుంది. ఇంకా డ్రీమ్ చేస్తే ఇంకా వర్క్ ఎప్పుడు చేస్తారు మీరు, ప్రోగ్రెస్ ఎప్పుడు అవుతుంది? లైఫ్ ప్రోగ్రెస్ లో కాదు డ్రీమింగ్ లో అయిపోద్ది, అలా జీవితం తెల్లారిపోద్ది. అర్థమవుతుంది. డిజైర్ ఫర్ ఫేమ్. డే డ్రీమింగ్ కి ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చిందండి. ఒక పాలేరు చాలా కష్టపడి మొత్తానికి గేదెని బాగా చూసుకున్న తర్వాత ఒకేసారి కుండంత పాలు ఇస్తుంది. అది పెరుగు తోడు పెడితే ఫస్ట్ క్లాస్ పెరుగు వస్తుంది. మనం తీసుకెళ్లాలన్నమాట. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, కుండ పైన పెట్టుకొని అక్కడ వెళ్ళి ఇంకా డే డ్రీమ్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. అబ్బా ఇది అమ్మేస్తే నాకు ఇంత లాభం వస్తుంది, ఆ లాభంతో నేను ఇంకో గేదెని కొనొచ్చు, ఆ గేదెతో ఇంకొక ఇల్లు కట్టొచ్చు, ఇంకా ఏదో కొనొచ్చు, కారు కొనొచ్చు. డే డ్రీమింగ్ చేసుకుంటూ వెళ్ళి ఏదైనా చిన్న గొయ్యి ఉంటే టక్ మన అందులో పడతాడు. అలా డే డ్రీమింగ్ చేసుకుంటూ వెళ్తే మీ డ్రీమ్స్ కూడా నాశనం అయిపోతాయి అన్నది. లైఫ్ నాశనం అయిపోతుంది. సో లెగండి, పగటి కాలం నుంచి లెగండి, నిజంగా హార్డ్ వర్క్ చేయండి. అలాగే ఈ బిహేవియర్ రిడక్షన్ లో డే డ్రీమింగ్ అన్నది ఒక బిహేవియర్ ప్రాబ్లమే కదా. డిజైర్ ఫర్ ఫేమ్, నేను చాలా పాపులర్ అయిపోవాలి అన్న ఒక బలమైన కోరిక డెవలప్ అయిపోతుంది. దాని గురించి ఏదైనా చేస్తాను, పాపులారిటీ వస్తే చాలు. అది ఇది క్రైమ్ కి కూడా రిలేషన్షిప్ ఉంటుందండి. చాలా మంది సీరియల్ కిల్లర్స్, సీరియల్ రేపిస్ట్, అదే సైబర్ క్రైమ్ వీళ్ళందరూ చేసేవాళ్ళు, వాళ్ళకి ఓన్లీ మోటివేషన్ ఏంటంటే ఫేమస్ అవ్వడానికే వాళ్ళు చేస్తారు. దీనిపైన కూడా చాలా సైకలాజికల్ స్టడీస్ ఉన్నాయి. ఫైనల్ స్టడీ అలాగే బిఐడి జర్నల్ 2024 లో సేమ్ సెలబ్రిటీ వర్షిప్ మీద చేసిన చిన్న ఎక్స్పెరిమెంట్. అందులో మెయిన్ యాంగ్జైటీ డెవలప్ చేసుకుంటారు సెలబ్రిటీస్ పట్ల పిచ్చి ప్రేమ, సెలబ్రిటీని వర్షిప్ చేసేవాళ్ళు. ఇది మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాం, ఒక యాంగ్జైటీ డెవలప్ అయిపోతుంది అనేది. లైఫ్ లో అంతా బాగానే ఉంటుంది, సమస్యలు ఏముండవు, హ్యాపీగా ఉంటుంది, మంచి జాబ్, ఫ్యామిలీ, ఇంటికి వెళ్ళిన తర్వాత సరదాగా కాసేపు ఫ్యామిలీతో కలెక్షన్ చేసి సింపుల్ గా లైఫ్ లీడ్ చేసే డేస్ కూడా ఉంటాయి, హ్యాపీ డేస్. అప్పుడు కూడా ఒక విధమైన డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి, ఒక యాంగ్జైటీ లోపల తినేస్తూ ఉంటుంది మనిషిని. ఇటువంటిది మనం చూసాం. ఎందుకు యాంగ్షియస్ గా ఉన్నాడు అన్నది తెలియకుండానే లోపల ఇంటర్నల్ గా అతను చాలా స్ట్రెస్, డిప్రెస్ అవుతూ ఉంటాడు. దాంతో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అది ఏంటంటే లైఫ్ అంతా బాగున్నప్పటికీ కూడా యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం. అది ఉంది అంటే సెలబ్రిటీస్ పట్ల ఈ పిచ్చి ప్రేమ, ఈ వర్షిప్, ఈ కనెక్షన్, అది పొలిటికల్ అయినా సరే, మతపరమైనా సరే, లేదంటే సెలబ్రిటీ అయినా సరే కనెక్షన్ పెట్టుకున్నాడు అని అర్థం. ఒకవేళ మీరు ఇలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు అంటే డెఫినెట్ గా ఇది వన్ ఆఫ్ ద మేజర్ రూట్ కాజెస్. మీరు ఒక్కసారి సెలబ్రిటీ, ఈ పిచ్చిదనం నుంచి కొద్దిగా దూరం అయ్యే ప్రయత్నం చేయండి, మీరు సాటిస్ఫాక్షన్ ని చూస్తారు. ఇది ఎలాంటిదంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే మంచి బెల్ట్ షాప్ కి వెళ్ళి మంచి కాస్ట్లీ బెల్ట్ కొనుక్కొని మిమ్మల్ని మీరు కొట్టుకోవడం లాంటిది. ఇంకా గట్టిగా మాట్లాడితే హ్యాపీగా తన పని తను చేసుకుంటున్న గాడి దగ్గరికి వెళ్ళి దాన్ని కదిపి తన్నించుకోవడం లాంటిది. లేని ఎందుకు నెత్తి మీద లేని భారాన్ని లేని స్ట్రెస్ ని నెత్తి మీద లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. లేని స్ట్రెస్ ని ఎందుకు నెత్తి మీద వేసుకోవడం, రాని దురదగుండా పెట్టుకుని ఎందుకు గోక్కోవడం. అది కనుక ఈ యాంగ్జైటీ ఉంది అంటే సో కనెక్షన్ అక్కడ ఉంది అన్నది మనకి అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పూర్ బాడీ ఇమేజ్
సెలబ్రిటీ పర్టికులర్ గా విమెన్ లేడీస్ లో ఇది ఉంటుంది. వీళ్ళు హీరోయిన్ ని చూసి, హీరోయిన్ కూడా ఒక కాన్స్ట్రక్టే కదా, అవును. మేకప్, హెయిర్ స్టైల్, అలాగే లిప్స్టిక్ ప్లస్ లైటింగ్, డ్రెస్ లైటింగ్, ఇవన్నీ కలిపి అక్కడ ఒక అందమైన హీరోయిన్ ని, యాక్ట్రెస్ ని చూపిస్తారు. బట్ ఇన్ రియాలిటీ, రియల్ లైఫ్ లో ఆమె కూడా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగే ఉంటుంది, డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ అది చూసి దాన్ని ఐడలైజ్ చేసి అలా నేను ఉండాలి అంటే నేను అంత అందంగా లేను అని నన్ను నేనేంటంటే డిగ్రేడ్ చేసుకునే ప్రయత్నం. పూర్ బాడీ ఇమేజ్. హీరో కూడా అంతే, సిక్స్ ప్యాక్ అది బాగా ఎక్స్టెన్చువేట్ అవ్వాలి అని ఆయిల్ రాసి, ఇది రాసి, అది బాగా కనిపించాలని మల్టిపుల్ లైట్స్ ప్యాక్ మీద కొట్టి అలా ప్యాక్ ఎవరికి ఉండదు. అది సినిమాలోనే అది కనిపిస్తుంది. అదే అందం అనుకోవడం కూడా మీ పిచ్చి. అదే అందం అనుకోవడం పిచ్చి. అది అందం అనుకొని నా సెల్ఫ్ ఇమేజ్ ని నేను తగ్గించేసుకుంటూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ. అలా పూర్ సెల్ఫ్ ఇమేజ్ డెవలప్ చేసుకుంటే నేను అందంగా లేను, నేను అంద విహీనంగా ఉన్నాను, నాకేం అందం ఉందండి అని చీప్ గా చెప్పుకోవడము, చీప్ ఆలోచన ఉంది అంటే డెఫినెట్ గా అది సెలబ్రిటీ ఈ పిచ్చితనంతో లింక్ అయి ఉంది. మీ మైండ్ మీకు తెలియకుండానే లింకప్ అయి ఉంటుంది. కనుక మేజర్ కాన్సిక్వెన్సెస్ కాదు, లైఫ్ లో మనం ఎవ్రీడే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ సెలబ్రిటీ కనెక్షన్ తో, ఈ సెలబ్రిటీ వర్షిప్, పిచ్చి ప్రేమతో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి మన ముందు ఉన్నాయి. తర్వాత అందం అనేది ఈజ్ ఎ ప్యూర్లీ సబ్జెక్టివ్. అందుకే ఖురాన్ లో ఒక మంచి వర్స్ కూడా ఉంటుంది, మేము మానవుడిని అద్భుతమైన రీతిలో సృష్టించాము. ఎవ్రీ పర్సన్ యూనిక్, ఎవ్రీ పర్సన్ ఈస్ బ్యూటిఫుల్. మీరు కూడా బ్యూటిఫుల్. అది నేను చెప్పుకోవాలి, ఎవరు చెప్పరు కదా ఐ ఆమ్ బ్యూటిఫుల్. అది ఓన్లీ ఫిజికలే కాదు, అది మెంటల్, స్పిరిచువల్, అన్ని విధాలుగా ఆలోచిస్తే ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ అనేది అది వండర్ఫుల్ మాట అండి. అది అక్కడ వచ్చింది. నా అంత గొప్పోడు లేడని కూడా ఎలాగైతే అహంకారమో, నాకు అసలు అందం లేదు, లేకపోతే నేను అసలు మంచోడిని కాదు, నాకు ఏ క్వాలిటీస్ లేవని నువ్వు లోగా అనుకోవడం కూడా, అది కూడా అహంకారమే. అది యాక్చువల్ గా ఇంకా చాలా డేంజరస్. అది ఈ రెండు ఆలోచనలు కూడా నాశనం చేస్తాయి మనిషి. ఎగ్జాక్ట్లీ. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లాజికల్ గా మాట్లాడాము, అలాగే ఎక్స్పీరియన్సెస్ మాట్లాడాము, జనరల్ గా కూడా మాట్లాడాము, ఈ స్క్రిప్చర్స్ తో కూడా మాట్లాడాము, మన స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది అన్నది. అన్ని యాంగిల్స్ లో చూసుకుంటే కూడా సెలబ్రిటీ పట్ల మీరు సెలబ్రిటీ వర్షిప్ చేస్తే ఇట్స్ నెగటివ్. సైంటిఫిక్ స్టడీస్ కూడా మనం ఉన్నాయి. లైఫ్ లో నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఎవరినైనా అడ్మైర్ చేస్తే వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం, గౌరవించడము, వాళ్ళు ఏదైనా సాధిస్తే దాని నుండి ఇన్స్పిరేషన్ తీసుకోవడం వేరు. కానీ వాళ్ళ లైఫ్ ని ఐడలైజ్ చేసి ఆ పిచ్చితనాన్ని పెంచుకోవడం, దానివల్ల మన లైఫ్ నాశనం అవుతుంది. మరి యావరేజ్ గానే ఉండిపోతారు లైఫ్ లో, ఆ యాంగ్జైటీలో, స్ట్రెస్ లోనే ఉండిపోతారు. ఐదర్ యావరేజ్ గా ఉంటారు, లేకపోతే సర్వనాశనం అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తెలుసుకున్నాము, రూట్ కాజ్ తెలుసుకున్నాము, అసలు ఎందుకు వస్తుందో సీడ్ అనేది తెలుసుకున్నాము, సైకలాజికల్ స్టడీస్, సైంటిఫిక్ స్టడీస్, ఆ తర్వాత స్క్రిప్చర్స్ నుంచి తెలుసుకున్నాము, వేరియస్ సోర్సెస్ నుంచి మనం ఇప్పుడు దాకా ఈ పాయింట్స్ ని డిస్కస్ చేసాం. అవన్నీ చేస్తే గ్రోకు బాధపడుతుందేమో, దాన్ని కూడా అడుగుదాం అసలు ఏమంటుందో. గ్రోక్ అంటే ఏదో మీరు ఆషామాషిది అనుకోకండి. ఇది ప్రపంచంలో ఉన్న అండ్ నెంబర్ ఆఫ్ చేసిన స్టడీస్ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది తీసుకొని దీంట్లో ఇన్కార్పొరేట్ చేసుకొని ఒక పాజిటివ్, అంటే అసలు యాక్చువల్ గా జరుగుతున్న రియాలిటీ ఏంటి అనేది అది మిక్సీలో వేసి మనకు జ్యూస్ ఇచ్చినట్టు రియాలిటీ ఏంటో మన కళ్ళకి కట్టినట్టు చూపించేదే గ్రోక్ ఆర్ ఎనీ అదర్ ఏఐ టూల్. సో దీన్ని ఆషామాషిగా తీసుకోవడానికి లేదు. అసలు ఈ టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ విషయంలో ఏం చెప్తుందో మనం అబ్జర్వ్ చేద్దాం. అన్న ప్రాంప్ట్ ఇవ్వండి హారిద్ గారు దీనికి. హలో గ్రోక్. సో మన భారతదేశంలో పర్టికులర్ గా ఈ సెలబ్రిటీ కల్చర్ అంటే సెలబ్రిటీ పట్ల పిచ్చి ప్రేమ డెవలప్ చేసేసుకోవడము, ఫ్యానిటిసిజం డెవలప్ చేసేసుకోవడము, ఇది చాలా కామన్ అయిపోయింది. దీని వల్ల సైకలాజికల్ గా వచ్చే సమస్యలు ఏమున్నాయి, దానికి సొల్యూషన్ ఏంటి అన్నది జస్ట్ 1 minute లో ఒక బ్రీఫ్ అనాలిసిస్ ఇవ్వగలవా? భారతదేశంలో సెలబ్రిటీ కల్చర్ గురించి మాట్లాడితే ఇది చాలా లోతైన, బహుముఖమైన అంశం. సినిమా, క్రియేటర్లు, రాజకీయాలు, సోషల్ మీడియా వంటి రంగాల్లో సెలబ్రిటీలు జనంలో భారీ ప్రభావం చూపిస్తారు. సెలబ్రిటీల పట్ల అభిమానం తరచూ ఆరాధన రూపంలో కనిపిస్తుంది, ముఖ్యంగా యువతలో. ఉదాహరణకు సినీ తారలైన చిరంజీవి, విజయ్ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ల వల్ల లక్షలాది మంది ప్రభావితమవుతారు. వారి సినిమాలు, ఫ్యాషన్, మాటలు, జీవనశైలి ధోరణి బాగా కనిపిస్తుంది. కానీ ఈ అభిమానం కొన్నిసార్లు సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ గా మారుతుంది. అతిగా ఆరాధించడం వల్ల వ్యక్తిగత జీవితం, సామాజిక సంబంధాలు దెబ్బతింటాయి. ఉదాహరణకు సెలబ్రిటీల జీవితాల గురించి నిరంతరం ఆలోచించడం, వారి సోషల్ మీడియాను అతిగా ఫాలో చేయడం, వారిని అనుకరించడం వంటివి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి అతి అభిమానం ఆందోళన, నిరాశ, తక్కువ ఆత్మగౌరవానికి దారితీస్తుంది. మరోవైపు సెలబ్రిటీ కల్చర్ సానుకూల ప్రభావం కూడా చూపిస్తుంది.
సెలబ్రిటీలు సామాజిక సమస్యలపై అవగాహన పెంచడం, దాన ధర్మాలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమాజానికి ఉపయోగపడతారు. ఉదాహరణకు సో ఇక్కడ ఆ, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను రేస్ చేసింది. మనం మాట్లాడుకున్న పాయింట్సే వచ్చినాయి. సో ఏఐ కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఏఐ మీరు చెప్పినట్లు ప్రపంచంలో ఉన్న ప్రతి ఆర్టికల్ చదివేసి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. గ్రాక్ అయినా చాట్ జీపీటీ అయినా ఏదైనా సరే. రిలేషన్షిప్స్ దెబ్బతింటాయని చెప్తుంది చూసారా, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సెలబ్రిటీల పట్ల పిచ్చి ప్రేమ ఉండడం వల్ల, వాళ్ళని ఇమిటేట్ చేయడం వల్ల మన రిలేషన్షిప్స్ లో కూడా మన ఎక్స్పెక్టేషన్, మన ఫ్రెండ్స్ నుంచి లేదంటే మన భార్య నుంచి, ఆ పిల్లల నుంచి ఒక విధమైన పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకుంటాం. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఒక కొత్త పాయింట్ కూడా మనకి యాడ్ అయ్యింది. సో చూసారా ఫ్రెండ్స్, మన ఏఐ కూడా ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో యాంగ్జైటీ ఉంటే గనక మళ్ళీ రిపీటెడ్ గా మనం మాట్లాడేది ఏంటంటే, మనం స్పిరిచువాలిటీ వైపు మొక్కు చూపించండి. మన స్క్రిప్చర్స్ ని స్టడీ చేసే ప్లానింగ్ చేసుకోండి, లాజికల్ గా స్టడీ చేసే ప్లానింగ్ చేసుకోండి, గ్రౌండ్ రియాలిటీతో కనెక్ట్ అయ్యే ప్లానింగ్ చేసుకోండి. అలాగే ఆ సుప్రీం రియాలిటీ, నిజమైన దేవుడు, నిజమైన క్రియేటర్ తో త్రూ యోగా, త్రూ ప్రేయర్, త్రూ నమాజ్ మీ వేలో మీరు కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. డెఫినెట్ గా మీ స్ట్రెస్ డెఫినెట్ గా రిలీవ్ అవుతుంది. అలాగే లైఫ్ లో కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది. అదండి మరి సంగతి. పాలకి పాలు, నీరుకి నీరు తేటతలంగా వేరైపోయినాయి. అసలు టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ విషయంలో ఏమవుతుంది, అది దేనికి లీడ్ చేస్తున్నాను, మేము ఏదో ఈ క్లోజ్ రూమ్ లో ఈ 2 లైట్ల మధ్య మేము చెప్పడం కాదు, మీ ఇద్దరం చెప్పడం కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోర్సెస్ ఏం చెప్తున్నాయి అనేది మీ ముందు ఒక పళ్ళెం పెట్టి పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్టు మీ ఇన్ఫర్మేషన్ మీకు పెట్టాం. దీన్ని వైజ్ గా మీరు యూజ్ చేసుకుని లైఫ్ లో గ్రో అవుతారా, లేకపోతే లైఫ్ ని సర్వనాశనం చేసుకుంటారా, దట్స్ అప్ టు యూ. బ్యాక్ టు వైట్ బోర్డ్. తర్వాత ఈ టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, వాళ్ళని దేవుళ్ళుగా భావించేయడం. ఎవరినైతే వాళ్ళు ఐడలైజ్ చేస్తున్నారో ఇంకా వాళ్ళ ప్రేమను కొలవడానికి ఇంకేమీ లేదు అంటే దైవత్వాన్ని వాళ్ళకి అంటగట్టేయడం. ఇది మనం లిటరల్లీ చెన్నైలో రజనీకాంత్ కి గుడి ఉంది. ఒకడు వచ్చి పవన్ కళ్యాణ్ మా దేవుడు అని చెప్తాడు, ఇంకొక అతను వచ్చి మహేష్ బాబు మా దేవుడు. వీళ్ళు మనుషులా దేవుళ్ళ అంటే, మీ అభిమానానికి, సొసైటీలో ఉన్న కాంటెంపరీ మనుషుల అభిమానానికి వాళ్ళ ఐడల్స్ ని ఏకంగా దైవత్వానికి అంటగట్టేస్తున్నారు. అదే కదా ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు ఇది ఎంతవరకు, ఇది లాజిక్కా లేకపోతే దానికి ఏమన్నా ఉందా, మీనింగ్ ఉందా దానికి? అంటే సెలబ్రిటీ రియాలిటీ వేరు అని చెప్పుకున్నాం, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళు జస్ట్ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళ లైఫ్ లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అవి ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నాము. మన ఊహ ఇక్కడ ఎవరైతే సెలబ్రిటీ పట్ల పిచ్చి ప్రేమ వచ్చేసిందో అతను ఇంకా ఆ సెలబ్రిటీని ఎక్స్ట్రీమ్ పవర్ గా ఊహించేసుకుంటాడు. సినిమా రిలీజ్ అయితే పాలాభిషేకం చేస్తారు, అది కూడా మనిషికి కాదు, పోస్టర్ కి సో హారతి ఇచ్చేస్తాడు. అదే ఎందుకు అంటే అక్కడ అదే అతను ఎక్స్ట్రీమ్ పవర్ గా ఊహించేసుకుంటున్నాడు. ఆ సెలబ్రిటీ వల్లే నా లైఫ్, ఇంకా అదే కదా ఈ ఐడెంటిటీ క్రైసిస్ లో సెలబ్రిటీతో నేను కనెక్ట్ అయిపోవాలి, సెలబ్రిటీ లైఫే నా లైఫ్ స్టైల్ కావాలి, ఆ సెలబ్రిటీయే వండర్ఫుల్, అతను ఎక్స్ట్రీమ్ అన్న దాంట్లో వెళ్ళిపోయి అతనే దేవుడు అన్న ఫీలింగ్ లో వచ్చేసి అమితాబ్ బచ్చన్ కూడా గుడి కట్టి పూజలు కట్టి చేసినవి ఉన్నాయి. బట్ అల్టిమేట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దే ఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. మీరు ఈ గాడ్ ఎలివేట్ చేస్తున్నారు, మీ మైండ్ లో ఎలివేట్ చేసుకుంటున్నారు. యాక్చువల్ గా రియాలిటీ కాదు, రియాలిటీ మీ సెలబ్రిటీ ఈజ్ జస్ట్ హ్యూమన్ బీయింగ్. మీ మైండ్ లో మీరు ఆ సెలబ్రిటీని ఏం చేస్తున్నారంటే ఎక్కడికో ఎలివేట్ చేసుకుంటున్నారు, అది ఎగ్జిస్టెన్స్ లోనే లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇక్కడ అందుకే స్పిరిచువల్ యాంగిల్ లో కూడా ఈ విషయం మాట్లాడాలి అన్నది. ఇందులో మెయిన్ ఏంటంటే స్ట్రెస్ బస్టర్. ఈ కనెక్టింగ్ విత్ గాడ్ అన్నది స్ట్రెస్ రిలీవ్ అండి. యోగా, స్ట్రెస్ ఉన్నవాడికి ఏం చేస్తారు డాక్టర్స్ ఫస్ట్ చెప్పేది, యోగా చేయండి అని చెప్తారు కదా. ఎందుకు యోగా చేయమంటారు? ఏ సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళినా సరే బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాను అంటే మెడిసిన్స్ ఇచ్చి యోగా చేయండి అంటారు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీతో మీరు కనెక్ట్ అవ్వండి. మీరు గ్రౌండ్ రియాలిటీతో కనెక్ట్ అయ్యి లేరు. మీరు ఈ పిచ్చి సినిమా కల్చర్ లో లేదంటే ఎంటర్టైన్మెంట్ కల్చర్ తో, రాజకీయాల్లో, ఈ బాబా కల్చర్ లో మీరు మునిగిపోయి ఉన్నారు కనుక. యోగా అంటే మీకు అర్థమైంది కదండి, అర్థమై ఉంటుంది. శ్వాస మీద ధ్యాస, అంటే మీ మీద మీరు ధ్యాస పెట్టండి అని దాని కోర్ మీనింగ్ పెట్టాలి అన్నది. మీరెవరో మీరు తెలుసుకోండి, మీ సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండండి. సో ఇంకా ఇండెప్త్ గా వెళ్తే యోగా సుప్రీం తో కనెక్ట్ అవ్వడం అండి. ఎగ్జాక్ట్లీ. అది యోగా అయినా, ప్రేయర్ అయినా, ఈవెన్ నమాజ్ చేస్తారు కదా. నేను ఒక సుప్రీం పవర్ ఏదైతే, యూనివర్స్ ని నడిపించే పవర్ ఏదైతే ఉందో ఆ సుప్రీం తో కనెక్ట్ అవ్వడం, అప్పుడే మనశ్శాంతి ఉంటుంది. అప్పుడే ఆ సుప్రీం పవర్ ని మనిషిని చేసేసిన తర్వాత మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ రియాలిటీతో డిస్కనెక్ట్ అయిపోయారు కదా. రియాలిటీ ఏంటి? దేర్ ఈజ్ అ సుప్రీం పవర్,
ఇన్విజిబుల్ సుప్రీం పవర్. ఎందుకంటే మీరు నిజంగా దేవుడు అని పిలుస్తున్న వ్యక్తి సుప్రీం పవర్ అయితే అతని లైఫ్ లో ఆల్ ద టైం సక్సెస్ ఉండాలి, ఆల్ ద టైం వెల్త్ ఉండాలి, ఆల్ ద టైం పీస్ ఉండాలి, ఆల్ ద టైం అందం ఉండాలి. అందరూ ముసలి అయిపోతున్నారు, చచ్చిపోవడానికి రెడీ అయిపోయారు, చచ్చిపోయారు. ఉండాలి కాదు, చాలా మంది మీకు ఇవ్వగలిగేంత ఉండాలి, వాళ్ళకు ఉండాలి, ఇంకా మీకు ఇవ్వగలిగేంత ధనము, ఇవ్వగలిగేంత అందము, ఇవ్వగలిగేంత ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవ్వగలిగేంత ఆరోగ్యం ఇవ్వాలి. బట్ అదేమీ లేదు. అల్టిమేట్ గా ఏంటంటే మనం అదే ప్రాబ్లం అండి. ప్రాబ్లం ఏంటంటే మీరు ఏ సెలబ్రిటీని అయితే ఊహించుకుంటున్నారో, లేదంటే ఏ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ అయితే మీరు ఊహించుకుంటున్నారో, ఏ సీరియల్ లైఫ్ స్టైల్ అయితే మీరు ఊహించుకుంటున్నారో, అవన్నీ ఎగ్జిస్టెన్స్ లో లేనివి, మీ మైండ్ లో మాత్రమే ఉన్నాయి. అదంతా ఇల్యూషన్, అది ఇల్యూషన్, అది భ్రమ. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ గాడ్ లెవెల్ కి ఎలివేట్ చేసేయడము, హీరోని తీసుకెళ్లి ఆ రియల్ గాడ్ తో కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోవడము, యోగా లేదంటే ప్రేయర్ లేదంటే నమాజ్ వీటి గురించి మాట్లాడినప్పుడు అది హేళనగా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం. బట్ యాక్చువల్ గా మీ లైఫ్ లో స్ట్రెస్ ఉండకూడదు, యాంగ్జైటీ ఉండకూడదు, డే డ్రీమింగ్ ఉండకూడదు, ఫుల్ కాన్సన్ట్రేట్. ఈ ప్రేయర్ ఏం చేస్తుందంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేస్తుంది మనిషిలో. డే డ్రీమింగ్ ఉండదు మనిషిలో. ఇప్పుడు మనం ఏదైతే ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నామో, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదు, నాతో నేను కనెక్ట్ అయిపోతాను, సుప్రీం క్రియేటర్ తో కూడా కనెక్ట్ అయిపోతాను. సుప్రీం క్రియేటర్ ఆల్ నోయింగ్ కనుక సెలబ్రిటీ ఆల్ నోయింగ్ కాదు. మీ లైఫ్ లో ఏం జరుగుతుందో అది చేసేది కష్టము, సుఖము, నష్టము, లాభం అన్ని సుప్రీం క్రియేటర్ నుండే అవి వస్తున్నాయి కనుక నిజంగా రియాలిటీతో కనెక్ట్ అవ్వాలి. నిజంగా సెలబ్రిటీ ఆల్ నోయింగ్ అయితే పుష్ప సినిమా రిలీజ్ రోజు అల్లు అర్జున్ ఆ స్పెసిఫిక్ థియేటర్ కి రారు. అది వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అదే కదా, అక్కడ ఒక వ్యక్తి చనిపోతారు అని ఆయనకి తెలుసుంటే అసలు అక్కడికి రారు కదా, ఆ గుమ్మం దొక్కరు. దాని గురించి ఆయన పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సిన అవసరం కూడా. అందరికి స్ట్రెస్ ఎందుకు కాస్ట్ చేస్తారు? ఆయన్ని మీరు గాడ్ లెవెల్ లో ఎలివేట్ చేస్తున్నారు అంటే ఆ క్వాలిటీ లేని వ్యక్తిని మీరు ఎలివేట్ చేయడం అవుతుంది. అంతే కదా, వాళ్ళు కూడా ఇష్టపడరు. వాళ్ళని అలా చూడడము, ఆ సెలబ్రిటీస్ అనేక సందర్భాల్లో వాళ్లే చెప్పిన ఉన్నాయి. ఆ విధంగా రియల్ పర్సన్ ని ఎలివేట్ చేయడం వాళ్ళు కూడా ఇష్టపడరు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణ వారు చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తారండి. 2 పాయింట్స్ వస్తాయి. సుప్రీం రియాలిటీ అంటారు. ఆయన గాడ్ ని ఉద్దేశిస్తే ఏం చేస్తారంటే సుప్రీం రియాలిటీ. మనం ఇప్పుడు ఏం ట్రై చేస్తున్నాం? మన గ్రౌండ్ రియాలిటీతో కనెక్ట్ అవ్వాలి. నేను నా లైఫ్ ఏంటి, యూనిక్నెస్ ఏంటి, ఈ లైఫ్ ఎందుకు ఇచ్చాడు, ఆ పర్పస్ ఏంటి, లైఫ్ లో కష్టాలు సుఖాలు ఎందుకున్నాయి, ఈ ఛాలెంజెస్ ని నేను ఎలా దాటుకుని వెళ్ళాలి, నా అంబిషన్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇవన్నీ కనెక్ట్ అవ్వడం గ్రౌండ్ రియాలిటీ. బట్ కనెక్ట్ విత్ సుప్రీం రియాలిటీ. ఇవన్నీ నడిపించే ఒక సుప్రీం పవర్ ఉన్నాడు, అతనితో మీరు కనెక్ట్ అవ్వాలి. అది త్రూ యోగా అయినా సరే, త్రూ ప్రేయర్ అయినా సరే, త్రూ నమాజ్ అయినా సరే, మీరు ఆ కనెక్ట్ అయ్యే రియల్ పర్పస్ మాట, ప్రేయర్ యొక్క రియల్ పర్పస్. అప్పుడే లైఫ్ లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పుడే మీరు ఈ మైండ్ సెట్ ఏదైతే ఈ స్లేవరీ మైండ్ సెట్ పోతుందండి. యాక్చువల్ గా పిచ్చి ప్రేమ అన్నది స్లేవరీ మైండ్ సెట్. తెలుసా మీకు? చెప్పాలంటే మీరు ఒక వ్యక్తికి అంత ఐడియలైజ్ చేస్తే అతను ఏం చెప్పాడో అది చేస్తారు. మీరు అది స్లేవ్ అయిపోతారు, బానిస అయిపోతారు. ఆ బానిసగా ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? అసలు ఛాన్సే లేదు. అతని ఐడియాలజీని మీ ఐడియాలజీగా మార్చేసుకుంటారు. అది కరెక్టా రాంగ్ అన్నది ఇంకా ఆ విచక్షణ, డిస్క్రిమినేషన్ కూడా కోల్పోతారు. సో సర్చ్ ఫర్ ట్రూత్ లో సినిమా ఇంపాక్ట్ అని ఒక 4-5 పేజెస్ రాశారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అందులో ఈ పాయింట్స్ ఇన్ డెప్త్ గా డిస్కస్ చేశారు. సినిమా కల్చర్ ని మార్చేస్తుంది. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ జస్ట్ ఎ మూవీ. త్రూ సినిమా మనం గుడ్నెస్ ని స్ప్రెడ్ చేయవచ్చు, మంచిని స్ప్రెడ్ చేయవచ్చు, ఒక ఇంపాక్ట్, గుడ్ ఇంపాక్ట్ తీసుకురావచ్చు. అటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఈ మ్యాడ్నెస్ ని, ఫ్యానటిజం ని, అలాగే ఈ పిచ్చిని కూడా చాలా స్పీడ్ గా మన అది కాన్స్టెంట్ మనలో అవేర్నెస్ ఉండాలి. ఇంపల్స్ బిహేవియర్ ని ట్రిక్ చేయొచ్చు. జరుగుతుంది. ఒక యానిమల్ అంత హైప్ గా ఎందుకు సక్సెస్ అయింది అంటే అదే కదా, అలాంటి యానిమల్స్ వందలాది మంది సొసైటీలో ఉండబట్టి వాళ్ళు దానికి ట్రిక్ కాబట్టి అది హైప్ అయింది. ఊరికి ఎందుకు అవుతుంది? అవ్వదు కదా. అది సో స్పిరిచువల్ యాంగిల్ లో చూసుకున్నా సరే, మీకు స్ట్రెస్ బస్ట్ అవ్వాలంటే, మీ సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అవ్వాలి అంటే, మీ లైఫ్ లో ఒక పర్పస్ ఉండాలి, ఒక లక్ష్యము, ఆశయం ఇవన్నీ ఉండాలి అంటే మీరు ముందు ఈ సుప్రీం రియాలిటీ ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ వారు చెప్పారో దాంతో కనెక్ట్ అవ్వాలి. అంటే రియల్ గాడ్ తో, ఆల్ నోయింగ్ సుప్రీం గాడ్ తో కనెక్ట్ అవ్వాలి. ఆ గాడ్ మన సెలబ్రిటీని లేదంటే మన బాబాల్ని, మన రాజకీయ నాయకుల్ని గాడ్ చేస్తే రియాలిటీ నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోతాం. అదే జరుగుతుంది సైకలాజికల్ గా. మీరు కూడా ఈ విషయం పైన
ఆలోచించండి. సో గ్రౌండ్ రియాలిటీలో ఉండండి, గాల్లో ఎగరొద్దు. ఎగరొద్దు. గాల్లో నుంచి గ్రౌండ్ రియాలిటీలోకి రండి. గాల్లో ఎగరడం అంటే ఏంటి? మీరు ఐడలైజ్ చేస్తున్న దేవుళ్ళుగా భావించడం. గ్రౌండ్ రియాలిటీ ఏంటి? దేవుణ్ణి ఎలివేట్ చేయాలి అంటే ఆయనకి సమస్తము తెలిసి ఉండాలి, ఆయనతో మీ కనెక్షన్ అనేది డైరెక్ట్ గా ఉండాలి. ఆయన ఎవరో మీకు తెలియదు. మీకు అర్థమవుతుంది కదా? మీరు ఎవరినైతే ఐడలైజ్ చేస్తున్నారో, ఎవరి డీపీ అయితే పెట్టుకున్నారో, మీరు డీపీ పెట్టుకున్నారన్న సంగతి కూడా డీపీ పెట్టిన వ్యక్తికి తెలియదు. ఆయన గాడ్ ఎలా అవుతాడు మీకు నాకు తెలియక అర్థంగా అడుగుతాను. మీరు చేసే సమస్తము, మీరు గాలి పీల్చినా వదిలినా తెలిసేవాడు దేవుడు అవుతాడు. మీరు మాట్లాడే ప్రతిదీ వినేవాడు దేవుడు అవుతాడు. మీరు ఏం చేస్తున్నారో కూడా తెలియని, మీ ముక్కు మొహం తెలియనివాడు కూడా దేవుడు ఎలా అవుతాడు? మీరు ఎలా చేస్తున్నారు? మీ లైఫ్ ని డిజైన్ చేసిన వాడు ఉన్నాడండి గాడ్ అంటే మీ లైఫ్ ని డిజైన్ చేసిన వాడు కదా. సో మీరు ఎలా హ్యాపీగా ఉండాలి, మీ లైఫ్ లో ఆ హ్యాపీనెస్ కాన్స్టెంట్ గా ఎలా వస్తుందంటే మీరు డిజైనర్ తో కనెక్ట్ అవ్వాలి. కానీ ఆ డిజైనర్ ప్లేస్ లో వేరే వాళ్ళు తీసుకొచ్చేస్తే మీరు డెఫినెట్ గా ఏ హ్యాపీనెస్ ని పొందలేరు. అది బ్యాక్ ఫైర్ అవుతుంది, రివర్స్ అవుతుంది. అదే అవుతుంది కూడా ఇప్పుడు సోషల్ యాంగ్జైటీ, పర్సనల్ యాంగ్జైటీ. సో ఇది ఒక సింపుల్ పిక్చర్. స్ట్రెస్ నుంచి బయటపడడానికి కూడా ఒకటి, డిస్కనెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఈ పిచ్చి ప్రేమ. మీరు అడ్మైర్ చేయండి, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ నుండి ఏదైనా నేర్చుకునేది ఉంటే మనం నేర్చుకుందాం, అది ప్రాబ్లం కాదు. బట్ ఈ పిచ్చి ప్రేమ నుండి డిస్కనెక్ట్ అయిపోయి మన స్ట్రెస్ ని బస్ చేసుకోవాలి, యాంగ్జైటీని తగ్గించుకోవాలి. అంటే మన రియాలిటీతో, ఒకటి సుప్రీం రియాలిటీ, మన గ్రౌండ్ రియాలిటీతో కూడా కనెక్ట్ అవ్వాలి. అది అవ్వాలి అంటే మన స్క్రిప్చర్స్ కూడా చదువుతూ ఉండాలండి కాన్స్టెంట్ గా. ఈ టీఎంసీ పీస్ ఛానల్లో అదే మేము ప్రమోట్ చేస్తూ ఉంటాము. మీరు ఈ స్క్రిప్చర్స్, మీరు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్ని చదవడం చాలా గ్రేట్, ఆ ఫిలాసఫీని డెవలప్ చేసుకోవడం. బట్ అట్లీస్ట్ స్టార్ట్, మీకు ఏదైతే నచ్చుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మీకు నచ్చిన పుస్తకం మీరు ఫస్ట్ చదవండి. చదివి అది కూడా లాజికల్ గా, రేషనల్ గా చదవండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ అందులోనే ఉన్నాయి. మరొకసారి గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసుకోండి. మా వీడియోస్ చూడడం ఒక హ్యాబిట్ గా మార్చుకోండి. ఇది ఒక హెల్తీ హ్యాబిట్. సో ఈ వర్షిప్ అన్నది చాలా యాక్చువల్ గా డేంజరస్. అంటే మీరు హ్యూమన్ బీయింగ్ ని వర్షిప్ చేసినప్పుడు డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ని దారి చూస్తుందండి. ఇప్పుడే మనం చూసాం బోర్డు మీద. పర్టికులర్ గా సైకలాజికల్ ఇంపాక్ట్ ఏంటంటే ఎంప్టీనెస్ క్రియేట్ అయిపోతుంది. ఆ ఎంప్టీనెస్ క్రియేట్ అవ్వకుండా చూసుకోవాలి అనుకుంటే రియల్ స్పిరిచువాలిటీ, ఇది మాట్లాడితే మనం స్పిరిచువాలిటీ గురించి రిపీటెడ్ గా ఎందుకు వస్తుంది అంటే, ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఓన్లీ స్పిరిచువాలిటీయే. వేరేది ఏమైనా ఉందంటారా అసలు ఆలోచిస్తే? పిచ్చి ప్రేమ డెవలప్ చేసుకోవడము అది సెలబ్రిటీయే కదండి. లేదంటే ఒక అమ్మాయి పైన ప్రేమ డెవలప్ చేసుకున్నా సరే, అబ్బాయి పైన ప్రేమ డెవలప్ చేసుకున్నా సరే, దాని నుండి బయటపడాలి అంటే, మెంటల్ క్లారిటీ రావాలి అంటే అది కేవలం స్పిరిచువాలిటీ ద్వారానే మాత్రమే అది జరుగుతుంది. సో చివరిగా మనం సమరీ, వైట్ బోర్డ్ కి వెళ్ళి సమరీ చేసుకుందాం. ఫైనల్లీ సమరీకి వచ్చేసాం. చాలా పాయింట్స్ మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు దాకా మీరు మాతో ఉన్నారు అంటే నిజంగా మీకు కంటెంట్ నచ్చుతుంది. అయితే లైక్ కొట్టండి అర్జెంట్ గా. అయితే ఇప్పుడు మాట్లాడుకున్నది జస్ట్ బ్రీఫ్ సమరైజ్ చేసుకుంటే, ఈ సెలబ్రిటీ వర్షిప్ వల్ల, పిచ్చి ప్రేమ ఉండడం వల్ల, అది రాజకీయంగానైనా సరే, మతంగానైనా సరే, లేదంటే ఎంటర్టైన్మెంట్ అయినా సరే, ఏ సెలబ్రిటీ అయినా సరే, ప్రాబ్లమ్స్, మనకంటూ ఒక లక్ష్యము, ఆశయాన్ని కోల్పోతాము, ఐడెంటిటీ క్రైసిస్ లో పడిపోతాము. వాళ్లతో మనం కంపేర్ చేసుకొని వాళ్ళ లైఫ్ మనలా ఉండాలి అని ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా మనం డెవలప్ చేసుకుంటాము. అన్నిటికీ మించి ఏంటంటే యాంగ్జైటీ డెవలప్ అయిపోతుంది. లైఫ్ లో అన్ని బాగున్నాయి, యాంగ్జైటీ ఉంది అంటే గనక ఖచ్చితంగా ఈ ప్రాబ్లం, అది 99% ఆఫ్ ద టైమ్స్ 99% ఆఫ్ పీపుల్ ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు మన భారతదేశంలో. మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. సొల్యూషన్స్ చాలా సింపుల్. మన మీద ఉంది, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు మీ పైన ఫస్ట్ ఫోకస్ పెట్టుకోవాలి. మీ ఆబ్జెక్టివ్స్, మీ అంబిషన్స్, మీ పర్పస్, ఎందుకు నన్ను దేవుడు సృష్టించాడు, ఎందుకు నా కష్టాలు ఉన్నాయి, ఎందుకు నాకు సుఖాలు ఉన్నాయి, లైఫ్ నేను ఎలా లీడ్ చేయాలన్న క్లారిటీ, మెంటల్ క్లారిటీ మీకు ఉండాలి. ఆ క్లారిటీ డెవలప్ చేసుకోవాలి అంటే రేషనల్ స్పిరిచువాలిటీ, సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు. లాజికల్ గానే మన ధర్మాన్ని, లాజికల్ గానే మన బుక్స్, భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా, వేదాలైనా, అలాగే ఉపనిషత్తులైనా లాజికల్ గా స్టడీ చేయాలి. లాజికల్ గా స్టడీ చేస్తే అందులో చాలా ఇన్స్పైరింగ్ పాయింట్స్ మనకు దొరుకుతాయి. మనం గ్రౌండ్ రియాలిటీతో కనెక్ట్ అవుతాం. అలాగే ఆ సుప్రీం క్రియేటర్ తో కూడా కనెక్ట్ అవుతాము. కనుక స్క్రిప్చర్స్ ని స్టడీ చేస్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైం కి. అండ్ మీరు పిచ్చి భక్తుల్లా, అంధభక్తుల్లా మారిపోకుండా, పిచ్చివాళ్లుగా మిగిలిపోకుండా, వీటన్నిటినీ పాటించి గొప్ప మేధావులు, గొప్ప పర్పస్ఫుల్ లైఫ్ ని మీరు లీడ్ చేస్తారని, మీనింగ్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తారని, మీ ఫ్యామిలీకి, మీ సొసైటీకి ఒక మీనింగ్ఫుల్ ప్రొడక్టివిటీని మీరు కాంట్రిబ్యూట్ చేస్తారని మా టీఎంసీ ఛానల్ నుంచి మేము హార్ట్ఫుల్ గా హోప్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.